ఆద్యంతమంగళమజాతసమానభావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచవినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సహృదయుల హృదయాల్లో ప్రకాశిస్తున్న సాంబ సదాశివునికి నమస్కరిస్తూ ఈ రోజున వృషపీఠం పక్షాన శివపదార్చన పేరుతో నూతన శివగీతాల సంగీత కార్యక్రమాన్ని సమర్పించుకోబోతున్నాం. ఇది శివునికి నాదార్చన, తద్వారా పరమేశ్వరుని అనుగ్రహం లభించి ప్రకృతి, ప్రపంచము, సనాతన ధర్మము, దేశము క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శివపదాంకితంగా సమర్పించుకుంటున్న సాహిత్య సంగీత కార్యక్రమం ఇది. శివపదం ప్రసిద్ధి చెందిన గీతాలు ఆలపించిన వారు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు శివపదం గీతాలను ఎన్నిటినో ఆలపించడమే కాకుండా జగత్ ప్రసిద్ధి జరిగేటట్టు చేశారు. అక్షరం యొక్క సౌందర్యం, భావం యొక్క గాంభీర్యం, అనుభూతి తెలుసుకుని చక్కని స్వరంతో, చక్కని స్వరకల్పనతో శాస్త్రీయ సంగీత మర్యాదలు చెడకుండా సామాన్యుల హృదయాలకు కూడా హత్తుకునేలాగా అటు పండితుల్ని పామరుల్ని రంజింపజేస్తూ భక్తిభావం పండించేలా స్వరపరచడం వారి యొక్క ప్రత్యేకత. మధుర సంగీత విద్వన్మణి, ఋషిపీఠ పురస్కార గ్రహీత అయిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ఎన్నో గీతాలని స్వరపరిచారు. ఎందరో వాటిని గానం చేసుకుంటున్నారు, నృత్యాలుగా అభినయిస్తూ ఉన్నారు కూడా. ఇప్పుడు సమర్పించబోతున్నది ఇటీవల వారు స్వరపరిచినటువంటి గీతాలు. అందుకే ఇది ఒక నూతన సంగీత కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈ గీతాలు ఎక్కువగా ఇంకా పరిచయానికి వెళ్ళలేదు, ప్రసిద్ధి పొందబోతూ ఉన్నాయి. అటువంటి నూతన శివగీతాలు ఈరోజు ఒక సంగీత కచేరీ కార్యక్రమంగా సమర్పించుకోబోతున్నాం. మొదటిగా ఐందవ కళాధర అక్షరాకార. ఈ పాటలన్నీ కూడా స్వరపరిచి గానం చేసినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎప్పటి వలనే తనదైన మాధుర్యము, భక్తిభావము, సంగీత మర్యాద, ప్రతిభ అద్వితీయంగా కనబరిచారు ఈ గీతాల్లో. ఈ ఐందవ కళాధర అనేది అక్షరస్వరూపుడిగా, శబ్దబ్రహ్మముగా పరమేశ్వరుని నమస్కరించేటువంటి కీర్తన ఇది. మొదటి పదంలోనే ఐందవ అనే మాటలో వాగ్భవ బీజం అనొచ్చు, వాగ్బీజం అని కూడా అనవచ్చు. ఐం అనేటువంటి దాన్ని ఇందులో నిబద్ధం చేయడం జరిగింది. గీతంలో మంత్రాన్ని ఎలా పెట్టాలో అలా పెట్టడం జరిగింది, మంత్ర మర్యాదలు అతిక్రమించకుండా. ఐందవ కళాధర. ఈ గీతం పాడుకున్నా, విన్నా, చదువుకున్నా కూడా వాగ్దేవతా స్వరూపుడైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభించాలి అనేది ఇందులో ఆకాంక్ష. ముఖ్యంగా పరమేశ్వరుని వాంగ్మయంతో కైంకర్యం చేయాలి అనుకున్న భక్తుడు ఆ వాంగ్మయ ప్రతిభ పరమేశ్వరుడే ప్రసాదించాలి అని ఆశిస్తూ వ్రాసుకున్న కీర్తన ఇది. ఐందవ కళాధర అనగానే చంద్రకళని దాల్చినవాడా. ఇందు అంటే చంద్రుడు, ఐందవ అంటే చంద్ర సంబంధమైన అని అర్థం. ఐందవ కళాధర అంటే చంద్రకళాధర. అక్షరాకార, అక్షరములన్నీ ఒక రూపం ధరిస్తే అదే పరమేశ్వరుని స్వరూపం. ఇది శబ్దబ్రహ్మ స్వరూపం అంటే శివపురాణంలో వర్ణింపబడింది. అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరములన్నీ ఓంకారం నుంచి ఆవిర్భవించినవే. ఓంకారమే పరమేశ్వరుని యొక్క శబ్దలింగం. ఆ శబ్దలింగ స్వరూపుడైన పరమేశ్వరుడు అక్షరాకృతిగా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఈ అక్షరాల నుంచి అన్ని వాంగ్మయములు వచ్చాయి. అందుకే వందనములో శివ వాంగ్మయ సుధాసార. వాంగ్మయం ఒక అమృత సముద్రం, దాని యొక్క సారస్వరూపుడే పరమేశ్వరుడు. అకచట తపాది వర్ణాధిదైవతమా. ప్రధానంగా సంప్రదాయంలో అక్షరాభ్యాసం ఓనమాలు దిద్దుకుంటారు. ఓనమాలు అంటే ఓ నమః శివాయ అని, అంటే శివనామంతో పంచాక్షరితోనే అక్షరాభ్యాసం చేస్తాం. ఎందుకంటే అక్షరాలకు అధిదైవం పరమేశ్వరుడు. అక్షరాలన్నీ ఆయన రూపములే, అక్షరాలకు అధిదేవత ఆయన. ఇది తెలుసుకుని ఎవరైతే అక్షరాలని గౌరవిస్తారో వారికి అక్షరమైన, అక్షయమైన జ్ఞానము, ఆనందము కూడా లభిస్తాయి. అక్షరములు ప్రధానంగా ఆ, క, చ, ట, త, ప, ఆది అని చెప్పినప్పుడు మిగిలిన వర్గములు కూడా ప్రస్తావించడం జరిగింది. 8 వర్గములు అవి. ఆ, క, చ, ట, త, ప. అటు తర్వాత వచ్చింది యవర్గం, శవర్గం. అవర్గం అనగానే ఆ నుంచి అమ్మహ వరకు అవర్గం, కవర్గం అనగానే కఖగన్య, అలాగే చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గము. ఇన్ని వర్గములుగా ఉన్నటువంటి అక్షరములన్నిటికీ అధిదైవతగా ఉన్నటువంటి పరమేశ్వర నాదస్వరూప. సుఖవిత్వవరద విశుద్ధ భావప్రద ప్రకట విజ్ఞానేశ పరమరస పరిపోష. ఒక మంచి కవిత్వానికి ఉండవలసినవి ఏంటంటే ముందుగా అక్షర శుద్ధి, అక్షర సిద్ధి ఉండాలి.
ఆ తర్వాత ఆ కవిత్వంలో విశుద్ధమైన భావం ఉండాలి. విజ్ఞానం అంటే భగవత్ సంబంధమైన అనుభవ రూపమైన జ్ఞానాన్ని విజ్ఞానం అని అంటారు. ఆ విజ్ఞానం ప్రకటింపబడాలి ఆ రచనలో, ఆ కవిత్వంలో. అంటే భగవద్ అనుభూతి తెలియబడుతూ ఉండాలి ఆ రచనలో. అటువంటి రచన నీ గురించి చేసే విధంగా అక్షరస్వరూపమైన నువ్వే ప్రసాదించాలయ్యా అంటే పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా కవిత్వానికి లక్ష్యం ఏంటంటే రససిద్ధి. ఆ రసాన్ని పోషించగలగాలి కవిత్వంలో. అందుకే శివుని గురించి చెప్పేటువంటి కవిత్వం ద్వారా రససిద్ధి కావాలంటే రసస్వరూపుడు కూడా పరమేశ్వరుడే. అది కవిత్వానికి కావలసిన అక్షరమాయన, భావమాయన, కవిత్వంలో చెప్పబడే అనుభూతి రూపమైన జ్ఞానమాయన, కవిత్వం ద్వారా సిద్ధించవలసిన రసము కూడా అతడే. మొత్తం కవిత్వం అంతా శివాత్మకంగా భావిస్తూ ఆ పరమేశ్వరుని రచించిన కీర్తన గనక సర్వము కవిత్వము పరమేశ్వర స్వరూపమైన భావంతో సకలము నీవుగా సాకుమా సర్వేశ అని చెప్పబడుతున్నది. అక్షరస్వరూపుడే తన యొక్క డమరుక నాదం నుంచి అక్షర శబ్దములను వెలువరించాడు అంటూ అనాదిగా ఉన్నటువంటి ఒక సంప్రదాయ వాక్యం ఉంది, ననాదఢక్కాం నవపంచవారం అని. అటువంటిది నటరాజ స్వరూపము. అటు సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి, సర్వ విద్యలుగా అధినేతగా కనబడుతున్నది. ఈశాన సర్వ విద్యానాం అన్నట్లు కనబడుతున్న స్వరూపం. అది నటరాజ గురురాజ నాదాంబరావాస. అక్షరములు ఆకాశజనితమైన శబ్దం నుంచి వచ్చాయి. ఆకాశం శబ్దగుణకం, అదే నాదం. ఆకాశంలో మామూలు చెవికి వినబడినటువంటి ఒకానొక నాదం ఉన్నది. ఆ నాదమే దివ్యముగా వ్యక్తమై ప్రణవాది, వేదాది శబ్దములుగా వచ్చాయి. అందుకే నాదాంబరావాస, నటరాజ గురురాజ. కవిత్వం జ్ఞానం గనక, జ్ఞానం ఇచ్చేది గురువే గనక నటరాజు చిదంబర దక్షిణామూర్తిగా మనకి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆ దక్షిణామూర్తి తత్వము విద్యాధిదేవత అయినటువంటి స్వరూపంగా ఉన్నది గనక వటవిట పితట పీఠవాస అని చెప్పడం కూడా జరిగింది. వటవృక్ష మూలంలో ఉన్నటువంటి ఆ స్వామి జ్ఞాననేత్రంతోనే ప్రకాశిస్తున్నాడు గనక నిటలేక్షణాహరా. ఆ పాలాక్షి ఏదైతే ఉన్నదో అది జ్ఞానాక్షియే, ఆ జ్ఞాననేత్రమే. అందుకే నిటలేక్షణ అనే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అది కామాది వికారాల్ని తగలబెట్టి శుద్ధమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే నిశిత ధీప్రద, పదునైన బుద్ధి. ఆ పదునైన బుద్ధితోనే మనం పరమతత్వాన్ని తెలుసుకోగలము, తిరిగి కవిత్వాదులుగా వ్యక్తపరచగలము. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని జ్ఞాన శాఖలే తన యొక్క జటలుగా కలిగిన పరమేశ్వరుణ్ణి నమస్కరిస్తూ రచించిన కీర్తనం అద్వితీయ స్వరకర్త అయినటువంటి మధుర సంగీత విద్వాన్మిని అయిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు గానం చేస్తారు, విని తరిద్దాం. శివా శివా వందనములో శివా, ఐందవ కళాధర అక్షరాకార, ఐందవ కళాధర అక్షరాకార, వందనములో శివా వాంగ్మయ సుధాసార, ఐందవ కళాధర అక్షరాకార, వందనములో శివా వాంగ్మయ సుధాసార, ఐందవ కళాధర అక్షరాకార, వందనములో శివ అక్షరాకార. అకచట తపాదివర్ణాధిదైవతమా, సుకవిత్వ వరదా విశుద్ధ భావప్రదా, అకచట తపాదివర్ణాధిదైవతమా, సుకవిత్వ వరదా విశుద్ధ భావప్రదా, ప్రకట విజ్ఞానేశ పరమరస పరిపోష, సకలం నీవుగా సాకుమా సర్వేశ, ప్రకట విజ్ఞానేశ
పరమరస పరిపోష సకలము నీవుగా సాకుమా సర్వేశ ఐందవ కళాధర అక్షరాకార వందనములో శివా వామయ సుధాసార ఐందవ కళాధర అక్షరాకార వందనములో శివ అక్షరాకార నటరాజ గురురాజ నాదాంబరావాస వట విటపి తటపీఠవాస మహేశ నటరాజ గురురాజ నాదాంబరావాస వట విటపి తటపీఠవాస మహేశ నిటలేక్షణ హరా నిశితధీ ప్రద పర జటాధర జ్ఞానద షణ్ముఖావన భవ నిటలేక్షణ హరా నిశితధీ ప్రద పర జటాధర జ్ఞానద షణ్ముఖావన భవ ఐందవ కళాధర అక్షరాకార వందనములో శివా వామయ సుధాసార ఐందవ కళాధర అక్షరాకార ఐందవ కళాధర అక్షరాకార శివా 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 సనాతన ధర్మంలో పంచాయతనార్చన ఉన్నది. ఈ పంచాయతనం అనగానే ఎవరి ఇష్టదైవాన్ని వారు మధ్యలో పెట్టుకుని మిగిలినటువంటి దేవతల్ని నలుదిక్కుల్లో పెట్టుకోవడం, ఇది సనాతనమైనటువంటి వైదిక సంప్రదాయం. దీనిని సర్వధర్మ సమన్వయం చేస్తూ ఆదిశంకర భగవత్పాలు వారు ఉద్ధరించారు. అంతేగాని ఆయన నిర్మాణం చేయలేదు ఈ సంప్రదాయాన్ని. ఇది అనాదిగా సనాతన ధర్మంలో పరమాత్మని 5 రూపములతో ఉపాసించడం అనే పద్ధతి ఉన్నది. శివభక్తులు శివునిగాను, విష్ణు భక్తులు విష్ణువుగాను, శక్తి భక్తులు శక్తిగాను, గణేశ భక్తులు గణపతిగాను, సూర్య భక్తులు సూర్యునిగాను ఆరాధిస్తారు. అయితే ఎవరి అభిష్టాన్ని వాళ్ళు మధ్యలో పెట్టుకుని మిగిలిన నలుగురిని ఆరాధించడంలో ఉద్దేశం ఏంటంటే సర్వదేవతల మధ్య సమభావం ఉంటూ ఇష్టదేవతపై నిష్ఠ ఉండడం. ఇది సనాతన ధర్మం ముఖ్యమైన అంశం. తర్వాత శాఖలుగా సనాతన ధర్మం ఏర్పడ్డ తర్వాత వారు ఒక దేవతని ఆరాధిస్తున్నారు, అది మంచిదే. కానీ ఇష్టదేవత నిష్ఠతో పాటు ఇతర దేవతను కూడా ఆరాధించాలి. ఇతర దేవతలను ఆరాధించినంత మాత్రాన ఇష్టదేవతపై ఏకాగ్రత చెదరదు, ఇది కూడా తెలుసుకోవాలి. సరికదా మరింత బలపడుతుంది. అది ఎలా ఉంటుంది అంటే వివిధ దేవతల విమల చరణములకి అవనతుడిగా అర్థించేది ఏంటంటే శివభక్తి నాకు కావాలని ఇతర దేవతల్ని అడగడం. అంటే ఏ దేవతను ప్రధానంగా ఆరాధిస్తున్నామో అదే సర్వదేవతల యందు ఉంది అని తెలుసుకోవాలి. హరి అవతారములే అఖిల దేవతలు అన్నప్పుడు. అదేవిధంగా ఈ పంచాయతనార్చనలో ఇష్టదేవతను మనం ఆరాధిస్తూ ఇతర దేవతలు కూడా ఆయనకు భిన్నముకారు అని భావం కలుగుతుంది. తద్వారా పరమాత్మ యొక్క సమగ్రతత్వం మనకు తెలుస్తున్నది. అదే సమయంలో మన ఇష్టదేవతపై నిష్ఠ కలిగించమని మిగిలిన నలుగురిని ప్రార్థించడం కూడా కనబడుతుంది. ఇందులో శివభక్తి ప్రధానంగా రచించబడ్డ ఈ కీర్తనలో పంచాయతనంలో శివుడు కాక మిగిలినటువంటి నలుగురు దేవతల్ని ప్రార్థించడం గోచరిస్తూ ఉంటుంది. ముందుగా శక్తిని ఆరాధించడం, అంటే శివుణ్ణి పై భక్తిని ప్రసాదించమని శివపత్ని అయిన శక్తిని ప్రార్థిస్తూ శాక్తేయ ప్రకారంగా పంచాయతంలో ఒకటైన ఆ శక్తిని నమస్కరించడం గోచరిస్తున్నది. అయితే ఇక్కడ శక్తిని ఏమడుగుతున్నామంటే సర్వజీవితము శివార్పణం చేయగలిగే శక్తి నిమ్మని అమ్మవారిని అడగడం మొదటి చరణంలో కనబడుతుంది. సాంబ శివునికై సకల జీవితము సమర్పించు బలమీయుమని అంబ గౌరి పాదాలనంటుకొని అహరహమ్మునే గొలిచెదను. ఇందులో కొంచెం ఔచిత్యం పరిశీలించినప్పుడు ఏ దేవతను ఏమడుగుతున్నామో గమనించాలి. దేవత లక్షణం ఇందులో కనబడుతుంది. సర్వము శివునికి సమర్పించడం అనేటువంటి బలము భావము కలగాలి అంటే సర్వము శివాంకితం చేసి తపస్సు చేసిన అమ్మవారి వల్ల అది సాధ్యమవుతుంది కనుక అమ్మవారిని అడిగినప్పుడు ఈ కోరిక అడిగారు.
అదేవిధంగా తర్వాత సూర్యుని నమస్కరిస్తూ అడుగుతున్న కీర్తన, త్రయంబకుని కనులార కనగలుగు దండి భాగ్యమందించుమని అంబరమణి భాస్కరుని పలుమార్లు అంజలించి నతి చేసేదను. అంబరమణి అంటే ఆకాశంలో మణిలా ప్రకాశిస్తున్న భాస్కరుణ్ణి అనేక మార్లు నేను నమస్కారం చేసి అడుగుతున్నది ఏంటంటే, త్రయంబకుడైన పరమేశ్వరుని కనులారా చూడగలిగే భాగ్యం ప్రసాదించమని సూర్యుని వేడుకుంటున్నాను అనడం జరిగింది ఇందులో. అంటే అర్థం ఏంటంటే, చూపుకి అధిదేవత సూర్యుడు గనక శివుని చూడగలిగే చూపునివ్వమని సూర్యుని ప్రార్థించడం ఇందులో కనబడుతుంది. పైగా త్రయంబకుని అని చెప్పడంలో శివుని 3 కన్నుల్లో ఒకటి సూర్యుడేగా, సూర్యచంద్రాగ్నేత్రాల్లో, అందుకు ఆ పదం కూడా ఇక్కడ ప్రయోగించడం జరిగింది. సహృదయులకి ఏ పదం ఎందుకు వేశారనేది వివరించనక్కర్లేదు, కానీ కాస్త కవి హృదయం కూడా తెలిస్తే మరింత ఆస్వాదించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గణపతిని పంచాయతనంలో మరొక స్వామి గణపతి, అగజాపతి వత్సలత నాపైన అనవరతము అలరించుగాతయని. అగజాపతి అంటే పార్వతీపతి యొక్క వాత్సల్యం నాపై ఎల్లవేళలా లభించేలా చెయ్యమని గణనాథుని నేను లెక్కలేనని పూజలు చేసి మొక్కుకుంటున్నాను అని దీని యొక్క భావం. ఇందులో గమనించవలసింది, గణపతి అంటేనే పార్వతీ పరమేశ్వరుల వాత్సల్యం పొందిన పుత్రుడు. అందుకే అగజాపతి వత్సలత నాకు లభించేటట్టు చెయ్యమని వారి వాత్సల్య భాగ్యం పొందిన గణపతిని ప్రార్థించడం ఇందులో ఒక ఔచిత్యం. అయితే మాట అనేటప్పుడు అగజాపతి వత్సలత అన్నాం. అగజాపతి అంటే పార్వతీపతి అంటే శివుడు అని చెప్పినప్పటికీ పార్వతీపతి అన్నాం గనక అటు పార్వతీదేవి యొక్క వాత్సల్యం, పరమేశ్వరుని యొక్క వాత్సల్యం రెండూ లభించాలని భక్తుడు గణపతిని ప్రార్థిస్తున్నాడు. ఇక నారాయణుడు పంచాయతంలో మరొక ప్రధాన దైవం. జగముల్ని ఏలే షణ్ముఖునుతి పదాలను అర్చించగలిగేటువంటి సంపదనివ్వమని నారాయణమూర్తిని అడుగుతున్నాను. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే, శివార్చనలో ఘటకుడు విష్ణు, ఆయనే సహస్ర కమలాల్లో అర్చించదలుచుకుని చివరికి ఒక కమలం తక్కువైతే తన నేత్రాన్ని ఇవ్వదలుచుకున్నాడంటే ఎంత గొప్ప అర్చన చేశాడు. అదేవిధంగా మహాలక్ష్మీదేవి యొక్క సాయంతో పద్మార్చన, బిల్వార్చన కూడా శివునికి చేస్తాడు. అందుకు శివపూజ చక్కగా చేయగలిగేటువంటి బుద్ధి, ఆ తెలివి, ఆ ఉపాయము నారాయణుడు ప్రసాదించాలని కోరుకోవడం ఒకటి. భగవంతుడికి పూజ చేయాలి అంటే మాత్రం ద్రవ్యము చాలా అవసరం, సంపద అవసరం. సంపదతో భగవంతుడిని అర్చించాలి. అందుకే సంపద దేనికి అడగాలయ్యా అంటే శివపూజ కోసం సంపదను అడగాలి. అటువంటి సంపద ఎవడివ్వగలడు? సంపదల తల్లి అయిన లక్ష్మికి పతి నారాయణుడే ఇవ్వగలిగాడు గనక పరమేశ్వరుని అర్చించగలిగే కలిమిని ఇమ్మని నారాయణమూర్తిని అడగడం ఇందులో చివరికి కనబడే మాట. ఈ విధంగా శివునకు అభిన్నులైనటువంటి పార్వతి, సూర్యుడు, గణపతి, నారాయణుడు, ఆ నలుగురిని కూడా పంచాయతీలను అర్చన చేస్తూ ఆ శివ పంచాయతన అర్చనలో ప్రధానంగా ఈ దేవతల అనుగ్రహం చేత సర్వదేవతాత్మకుడిగా పరమేశ్వరుని అర్చించి, భావించి, ధ్యానించి, తరించి ముక్తిని పొందగలిగే భాగ్యం లభించాలని భావం ఈ కీర్తనలో కనబడుతుంది. వివిధ దేవతల విమల చరణముల. ఈ గీతాన్ని భవ్యమైన అనుభూతితో స్వరపరిచారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. గానం కూడా వారే చేస్తూ ఉన్నారు. వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను. వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను. శివపద భక్తియే సిరివరముగ నా కవితధముగనిక అమరుగాకయని. శివపద భక్తియే సిరివరముగ నా కవితధముగనిక అమరుగాకయని. వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను. అవనతునిగ నేనర్థించెదను.
సాంబశివునకై సకల జీవితము సమర్పించు బలమీయుమని అంబగౌరి పాదాలనంటుకొని అహరహముని కొలిచెదను సాంబశివునకై సకల జీవితము సమర్పించు బలమీయుమని అంబగౌరి పాదాలనంటుకొని అహరహము నీ కొలిచెదను త్ర్యంబకుని కనులార కనగలుగు తండి భాగ్యమందించుమని అంబరమణి భాస్కరుని పలుమారు అంజలించినతి చేసెదను త్ర్యంబకుని కనులార కనగలుగు దండి భాగ్యమందించుమని అంబరమణి భాస్కరుని పలుమారు అంజలించినతి చేసెదను వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను అవనతునిగ నేనర్థించెదను అగజాపతి వత్సలతనాపైన అనవరతము నలరించుగాతయని అగణితార్చనల గణనాథుని నేనడిగెద తడయక విడువకను అగజాపతి వత్సలతనాపైన అనవరతము నలరించుగాతయని అగణితార్చనల గణనాథుని నేనడిగెద తడయక విడువకను జగమునేలు షణ్ముఖనుతు పదముల సమర్పించగల కలిమినీయుమని నగధారిని నారాయణమూర్తిని తగిన రీతులను నుతింతును జగమునేలు షణ్ముఖనుతు పదముల సమర్పించగల కలిమినీయుమని నగధారిని నారాయణమూర్తిని తగిన రీతులను నుతింతును వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను శివపద భక్తియే సిరివరముగ నా కవితథముగనిక అమరుగాకయని వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను అవనతునిగ నేనర్థించెదను ఈశ్వరుడివ్వాలి ఇల్లు నిండాలి అని ఒక సామెత. కానీ పరమేశ్వరుడు ఐశ్వర్యం ఇస్తాడా అని చూస్తే ఐశ్వర్యపు జాడలేవే ఆయన దగ్గర కనబడవు. పైగా ఆది భిక్షువు అని పేరు. భిక్షకి తెలుగులో తిరిపెం అన్న మాట ఉన్నది ఇక్కడ. ఆ పరమేశ్వరుడు తిరిపెంపురాయుడు. తిరిపెంపురాయుడు అంటే భిక్ష ఎత్తుకునే వాళ్ళల్లో ప్రభు ఆయన, అంటే భిక్షుక ప్రభు అటువంటి వాడు. అలాంటి వాడిని దైవంగా ఎంచుకున్నాక సిరి పెంపు కోరి, సిరి పెంపు అంటే ఐశ్వర్యం యొక్క అభివృద్ధిని కోరుకుని ఆ తిరిపెంపు రాయుడిని ఎలా కొలుచుకుంటామండి అంటున్నారు. ఇందులో చమత్కారం ఏంటంటే
ఐశ్వర్యం కోసం ఈశ్వరుని ఆశ్రయించామా? కాదయ్యా స్వామి, ఏ సంపదని నీ నుంచి ఆశించట్లేదు, నువ్వే గొప్ప సంపదగా తెలుసుకుని నిన్ను ఆశ్రయించాము అనే భావం ఇందులో కనబడుతున్నది. ఒక విధంగా నిరపేక్షమైనటువంటి భక్తి ఇందులో ఉన్నది. అదేవిధంగా పరమేశ్వరుడే సర్వసంపదల స్వరూపుడు, శాశ్వతమైన సంపద అతడే. శాశ్వత సంపద అంటే కైవల్యం, జ్ఞానానందం, బ్రహ్మస్వరూపం, అదే పరమేశ్వర తత్వం గనక అటువంటి పరమేశ్వరుని నిజమైన సంపదగా గ్రహించి ఆశ్రయించిన వాడు భౌతిక సంపదల యొక్క పెంపును కోరుకోడు. పైగా తిరిపెంపు రాయుడువు అని చెప్పడంలో సిరిపెంపు కోరుకుని నేను ఎలా ఆశ్రయిస్తావయ్యా? నువ్వు కేవలం తిరిపెంపురాడు అని తెలిసే నిన్ను ఆశ్రయించాం గనక సిరిపెంపు కోరుకుని నిన్ను ఆశ్రయించట్లేదు. పోనీ ఎవరైనా ఒక ధనవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాడి చుట్టూ పెద్ద హంగామా ఉంటుంది. వాడు వేసుకున్న వస్త్రం, వాడి ఆభరణాలు, వాడి యొక్క నిగారింపు, అలంకారాలు, వాడు ఉన్న చోటు, వాడి వాహనాలు, ఇవన్నీ కూడా వాడు సంపన్నుడని తెలియజేస్తుంటాయి. కానీ పరమేశ్వరుడు జగదీశ్వరుడే కానీ ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందా లేదా అంటే అలాంటి జాడలేవి ఆయన వేషభూషల్లో కానీ ఆయన పరివేషంలో కానీ కనబడవు, ఆయన పరిసరాల్లో కూడా కనబడవండి. ఎలాగూ అంటే అచ్చముగ సంపదలు అమరు జాడలేవి కూడా మచ్చుకొకటైనా కూడా కనవచ్చునా నీమేనా. ఎందుకంటే ధరించిన వస్త్రమా కచ్చడము పులితోలు, ఇక ఆభరణముల పచ్చడములే చిలువలు, పాములే ఆభరణాలు. నీకు ఏమి కలవాడవని వేడెదను, నీకేమున్నాయని నిన్ను అడుగుతానయ్యా. బాగా తెలిసినది ఒకటే ఏంటంటే సర్వజగత్తుకి ఈశ్వరుడు అన్నప్పుడు జగత్తుకి ఐశ్వర్యాలు ఇచ్చేవాడు నువ్వే. అయితే ఇన్ని ఐశ్వర్యాలు ఇస్తున్నావు కానీ ఒక్కటి కూడా నీ దగ్గర పెట్టుకోలేదు. పైగా ప్రపంచంలో అందరికి ఐశ్వర్యం ఇస్తావు, ఎవరికి అక్కర్లేనివి మాత్రం నీ దగ్గర పెట్టుకున్నావు. ఒకటైన నీ కనుచు ఉంచుకొనవైతివే, ఒకరైన కోరుకొన నొల్లనివే దాల్చితివి. ఏ ఒక్కరు కూడా కోరుకోనివే నీ దగ్గర పెట్టుకున్నావు. ఎందుకంటే ఆయన పూసుకున్న చితాభస్మం కావాలని ఎవడు అనుకోడు. ఆయన ధరించినటువంటి సర్పాలు, పునుకుల పేరులు కావాలని ఏ ఒక్కడు కోరుకోడు కదా. అలాంటివి పెట్టుకున్నట్ట. అంటే ఆయన చూసి నమస్కరించేటప్పుడు కావాలనిపించే ఒక్క వస్తువు ఆయన మీద లేదు. మరి ఎందుకు నమస్కరిస్తున్నామంటే ఆ వస్తువులు కాదయ్యా, అవన్నీ దాల్చిన నువ్వు మాత్రమే కావాలి. నువ్వు ఎలాంటి సంపదవంటే అకలుషము అసలు సిరి అయ్యారో నీవుగా ప్రకటముగా తెలుసుకొను పరమ విజ్ఞాని సుఖి. ఎవడు సుఖంగా ఉంటాడంటే కలుషము లేని అసలైన సంపద నువ్వే నవడి తెలుసుకుంటున్నాడో వాడే జ్ఞాని, వాడే నిత్యానంది అని దీని యొక్క భావం. కలుషము లేని అసలు సంపద అంటే లోకంలో ఏ సంపదలు అనుకుంటున్నామో వాటికి పెరుగుట, తరుగుట, అదేవిధంగా ఆర్జనలో దుఃఖం, దాచుకోవడంలో దుఃఖం, వాటి వల్ల కలిగేటువంటి కీర్తి అపకీర్తుల్లోనూ భోగాల్లోనూ వచ్చే దుఃఖాలు ఇన్ని ఉంటాయి. కానీ దుఃఖాలేవి లేని నిజమైన ఆనందం సంపద ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, పరమేశ్వర తత్వం. అలాంటి పరమేశ్వర ప్రకాశమే హృదయం నిండా నిండిపోవాలని నిరపేక్షమైన భక్తితో పరమేశ్వర తత్వం తెలిసి కొలుచుకునే భక్తిని ప్రకటించే కీర్తన ఇది. తిరిపెంపురాయుడవు దొరికితివి దైవముగా. ఈ అచ్చ తెలుగు మాటల పాటకి అచ్చమైన మాధుర్యంతో స్వరపరిచిన బాలకృష్ణ ప్రసాద్ గారు నోట విని ఆనందిద్దాం. తిరిపెంపురాయడవు దొరకితివి దైవముగా. తిరిపెంపురాయడవు దొరకితివి దైవముగా. సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు. తిరిపెంపురాయడవు దొరకితివి దైవముగా. సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు. సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు. అచ్చముగా సంపదలు
అమరు జాడలవేవి మచ్చుకొక్కటైనా కనవచ్చునా నీమేనా అచ్చముగా సంపదలు అమరు జాడలవేవి మచ్చుకొక్కటైనా కనవచ్చునా నీమేన కచ్చడము పులితోలు పచ్చడములే చిలువలచ్చుబడి ఏమి కలవాడవని వేడెదను కచ్చడము పులితోలు పచ్చడములే చిలువలచ్చుబడి ఏమి కలవాడవని వేడెదను తిరిపెంపురాయడవు దొరకితివే దైవముగా సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు ఇక తెలిసే నీ కలిమి ఈశ్వరేశ్వరా శివ సకలమైశ్వర్యం జగములకే సమకూర్చి ఇక తెలిసే నీ కలిమి ఈశ్వరేశ్వరా శివ సకలమైశ్వర్యం జగములకే సమకూర్చి ఒకటైన నీ కనుచు ఉంచుకొనవైతివే ఒకరైన కోరుకొన నొల్లనివే దాల్చితివి ఒకటైన నీ కనుచు ఉంచుకొనవైతివే ఒకటైన కోరుకొన నొల్లనివే దాల్చితివి తిరిపెంపురాయడవు దొరకితివే దైవముగా సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు అకలుషము అసలు సిరి పయ్యరో నీవుగా ప్రకటముగా తెలిసికొను పరమ విజ్ఞానే సుఖీ అకలుషము అసలు సిరి పయ్యరో నీవుగా ప్రకటముగా తెలిసికొను పరమ విజ్ఞానే సుఖీ త్రికరణముల నీదు దీధితినే నింపుకొను నికరమౌ వరమిమ్ము నిత్య షణ్ముఖనుతా త్రికరణముల నీదు దీధితినే నింపుకొను నికరమౌ వరమిమ్ము నిత్య షణ్ముఖనుతా తిరిపెంపురాయడవు దొరకితివి దైవముగా సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు తిరిపెంపురాయడవు దొరకితివి దైవముగా సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు సిరిపెంపు కోరి నిన్ను చేరుటేలాగు శివపూజ భావనాత్మకంగా తాత్వికంగా చేసేటువంటి మానసిక కీర్తన ఇది. అంటే ఒక విధమైన మానసిక పూజ. మారేడు దళాలు సమర్పణ చేస్తూ ప్రేమగా పరమేశ్వరుని ఆరాధించడం మంచి విధానం. అలాంటి మారేడు దళాల పూజకు ఆయన చాలా సంతోషిస్తాడట. అయితే బాహ్యంగా చేస్తూ కూడా భావం కలుపుకోవచ్చు. అందుకని బాహ్యం మాని భావం చేయాలని కాదు, భావం కలిసిన బాహ్య పూజకు బలం ఎక్కువ. ఇది తెలుసుకుని భావంతో బాహ్యంగా పరమేశ్వరుని ఆరాధిస్తూ అంతరంగంగా జరిగేటువంటి అర్చనకి బాహ్యంగా జరిగే అర్చనకి సమన్వయిస్తూ సాగే సంపూర్ణమైనటువంటి శివార్చన ఈ కీర్తనలో కనబడుతున్నది. ఒక్కొక్క దళంతో ఒక్కొక్క పేరు పలుకుతూ అది చేయవలసిన విధానం అండి. అంతేగాని ఒక దళం పట్టుకుంటాం, అష్టోత్తర శతనామాలు 10 నామాలు ఆ దళంతోనే అయిపోతాయి. అలా కాకుండా 108 దళాలు చక్కగా పెట్టుకుని ఒక్కొక్క దళం చక్కగా శుభ్రం చేసుకుని ఒక్కొక్క నామం అంటూ శివాయ నమః మహేశ్వరాయ నమః అంటూ వేస్తూ ఉంటే కలిగే అనుభూతి భక్తుడికి తెలుస్తుంది. ఎందుకంటే అతడి పూజంతా అనుభూతితో సాగుతుంది గనక. దళమునకొక్క పేరు పలికి తలపున నీమూర్తి నిలిపి, దళం చేత్తో పట్టుకుని పేరు నోటితో అంటూ
మనస్సుతో పరమేశ్వరమూర్తిని ధ్యానిస్తూ చేసే పూజ మలగని భక్తిని చేసే పూజ. మలగని భక్తి అంటే ఏమాత్రం కొడిగట్టనటువంటి సంపూర్ణ భక్తితో చేసే మారేడుల పూజ సలలిత రూపుడైన నటరాజుకు జరుగుతుంది. ఇక్కడ సలలిత రూప అంటే చక్కని లాలిత్యంతో కూడిన రూపమును ఒక అర్థము. లలిత రూప అంటే లలితాంబికతో ఉన్నటువంటి పరమేశ్వరుడు అని అర్థం. ఎటువంటి పరమేశ్వరుని ఆరాధిస్తున్నామంటే ఎక్కడో బయట నుంచి వచ్చిన భగవంతుడిని శివలింగంలో ఆరాధించట్లేదు, మనలో ఉన్న పరమాత్మనే అందులో ఆవాహన చేసి ఆరాధిస్తున్నాం. అది ప్రాణమధ్య చిజ్యోతి, ఈ ప్రాణములను ప్రకాశింపజేసేటువంటి చిద్రూపుడైన ఆత్మజ్యోతియే పరమేశ్వరుడు. ఆయనకే ఆహ్వానం పలుకుతున్నాం. ఎక్కడ ఆవహింపజేస్తున్నామంటే భావపీఠం మీద ఆవహింపజేసి ఆ ఆవాహన చేసి తలంచుకోగానే ఒళ్ళంతా ఒక్కసారి పులకించి మనస్సు పరవశించి ఆనందాశ్రువులు రాలుతాయి. ఆ ఆనందాశ్రువులే పాద్యములు, అర్ఘ్యాలు. ఆ తాదాత్మ్య భావనతో శివనామంతో కలిసి శివమంత్రంతో కలిసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగుతాయో అవే ఆయనకు ధూపార్చన. భగవంతుని గురించి గురువుల ద్వారా తెలుసుకున్న ఏ విజ్ఞానం ఉందో, ఏ చదువు ఉందో, ఆ విజ్ఞానంతోనే భగవంతుని చూడగలుగుతున్నాం, తెలుసుకుంటున్నాం గనక ఆ చదువులే దీపాలు. అయితే ఏమిటయ్యా ఆయనకు సమర్పిస్తావు అంటే కర్మానుభవమే ఆయనకు సమర్పించేది. అంతేగాని ఈ అనుభవం నాకు కాదయ్యా, సర్వకర్మలు నీకే అంటూ కర్మానుభవం ఈశ్వరార్పణం చేయడమే నైవేద్య సమర్పణ. అదేవిధంగా కర్మ అన్నప్పుడు పుణ్యం కూడా పరమాత్మగా అర్పించాలి గనక పదిలమైన ఆ పుణ్యం ఏదైతుందో కర్మ అనుభవం పరమాత్మకి ఇచ్చాం. అదేవిధంగా పుణ్యం అనేటువంటిది ఏందో అది పుణ్యం ఎప్పుడు పరిమళంగానే ఉంటుంది కనుక అది పరిమళ తాంబూలమైంది. ఇప్పుడు హారతి ఇస్తున్నాం. హారతి ఇచ్చినప్పుడు ఆద్యాంతం నీరాజనం అండి. అది ఇక్కడ వేదాహమేతం పురుషం మహాంతం అని చెప్పినట్లుగా పరమాత్మ యొక్క సర్వస్వరూపాన్ని జ్ఞానదృష్టితో చూడడమే నిజమైనటువంటి నీరాజనం. అది ఎలా ఉంటుంది అంటే స్మరణతో వెలుగు ఊహ హారతి. ఇక్కడ స్మరణ, భగవత్ స్మరణతో ఒకనొక ఊహ, ఒక భావం కలుగుతుంది. ఆ భావమే భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆయన స్వరూపాన్ని మనకు చూపిస్తుంది. ఇక సాష్టాంగ దండ ప్రణామం ఏంటయ్యా అంటే దండ ప్రణామము అంటే వంకర లేకుండా నేల మీద సాగిలపడ్డమే. అందుకే తనువు, మనస్సు, మాట ఈ త్రికరణాలు ఒక్కటిగా చేసి నమస్కరించడమే నిజమైన దండ ప్రణామము అని చెప్తూ ఇది భావనాత్మకమైన బాహ్యస్వరూపమైన సంపూర్ణ అర్చనగా రచించిన ఈ కీర్తనని పాటలోనే పరమశివుని పూజించే విధంగా స్వరపరిచారు బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆ స్వరంలో భావాన్ని అందిపుచ్చుకుని వారి తనయులు శ్రీ అనిల్ కుమార్ గారు గానం చేస్తున్నారు. గళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి, గళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి, మలగని భక్తిని చేసెద మారేడుల పూజ. సలలిత రూప శివా సాంబా నటరాజా, గళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి, మలగని భక్తిని చేసెద మారేడుల పూజ. సలలిత రూప శివా సాంబా నటరాజా, సలలిత రూప శివా సాంబా నటరాజా. ప్రాణమధ్య చిజ్యోతి పలికెదనాహ్వానము, భావపీఠిపై నీకిదే స్వామి ఆవాహనము. ప్రాణమధ్య చిజ్యోతి పలికెదనాహ్వానము, భావపీఠిపై నీకిదే స్వామి ఆవాహనము.
పరవశ భాగ్యాశ్రువులే పాద్యములర్ఘ్యములు, ఊపిరులే ధూపములు, పొగి చదువులే దీపములు. పరవశ భాగ్యాశ్రువులే పాద్యములర్ఘ్యములు, ఊపిరులే ధూపములు, పొగి చదువులే దీపములు. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి, మలగని భక్తిని చేసెద మారేడుల పూజ. సలలిత రూప శివా సాంబా నటరాజా, సలలిత రూప శివా సాంబా నటరాజా. కర్మానుభవము నీకు కైసేసెడి నైవేద్యం, పదిలమైన పుణ్యమే పరిమళ తాంబూలము. కర్మానుభవము నీకు కైసేసెడి నైవేద్యము, పదిలమైన పుణ్యమే పరిమళ తాంబూలము. స్మరణతో వెలుగు ఊహ షణ్ముఖనుత హారతి, తనువు మనసు మాట నీకు దండ ప్రణామము. స్మరణతో వెలుగు ఊహ షణ్ముఖనుత హారతి, తనువు మనసు మాట నీకు దండ ప్రణామము. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి, మలగని భక్తిని చేసెద మారేడుల పూజ. సలలిత రూప శివా సాంబా నటరాజా, సలలిత రూప శివా సాంబా నటరాజా, సాంబా నటరాజా, సాంబా నటరాజా. అహంకారం అణగితే గాని ఆదిదేవుని అనుగ్రహం లభించదు. అని అహంకారాన్ని కరిగిస్తూ పరమేశ్వరుని ఆశ్రయించడమే అసలైన భక్తి. అందుకే దీన్ని నైత్యానుసంధానం అంటారు. పరమేశ్వరుని గురించి ఒక్కసారి తలంచుకుంటే మన అల్పత్వం మనకు తెలియాలి. వేదాంత దశలో, తాత్విక దశలో ఈశ్వరుడికి జీవుడికి భేదం లేదు. కానీ ఆ స్థితి పొందే వరకు జీవుడు దేహ తాదాత్మ్యంతో ఉంటాడు. అనేక జన్మల, అనేక కోట్ల కోట్ల జన్మల సంస్కారం చేత దేహాభిమానం బలపడి ఉంటుంది. దానితో వాసనాబలం ఉంటుంది, పుణ్యాలు పాపాలు ఉంటాయి. వీటితో కూడినటువంటి శరీరం ఉంటుంది. ఈ శరీరం మళ్ళీ బయటికి కనబడిన స్థూల శరీరం ఎలా ఉన్నదో సూక్ష్మ శరీరం కూడా అలాగే ఉంటుంది. ఇవి పరిశీలిస్తే ఇవి గొప్పవేం కావు. అందుకే ఈ మళ్ళీ శరీర బంధములు లేకుండా ఉండే మోక్షం కోసం ప్రయత్నిస్తున్నామంటే ఇవి గొప్పవి కావనే తెలుస్తున్నది కదా. అలాంటి గొప్పవి కాని దేహాదులతో గొప్పవాడైన పరమాత్మను అర్చించడం అనేది కొంచెం భయం కలిగించే విషయమే. గొప్పవారిని గొప్ప వస్తువులతో గొప్పగా ఆరాధించాలి. కానీ అటువంటి మహాత్ముని, పరమాత్మని, మహాదేవుని ఆరాధించడానికి మన దగ్గరున్నవేమిటయ్యా అంటే ఎటువంటి మహిమ మాహాత్మ్యము లేనటువంటి వస్తువులు ఉన్నాయి, జడప్రాయమైన వస్తువులు ఉన్నాయి. వీటితో పరమేశ్వరుని ఆరాధించడం ఎలాగా అనేటువంటి ఒకానొక ఆవేదన ఈ కీర్తనలో కనబడుతుంది. దీని భావం ఏంటంటే మనం చేసిన ఆరాధనే సంపూర్ణం కాదు, పరమేశ్వరుడు వీటికి అతీతుడు అని తెలుసుకుంటూనే ఆయన ఆరాధించడానికి ఇవి తప్ప మనకు మరే పరికరాలు లేవు గనక వీటిని పరమేశ్వరుని ఆరాధనకు వినియోగిస్తున్నాము అని భావిస్తూ ఎటువంటి పరమాత్మకి ఎటువంటి ద్రవ్యాలు ఇస్తున్నాము అని భావించడంలో ఒకటి అహంకార రాహిత్యం కనబడుతుంది. నైత్యానుసంధానం అనే భక్తి యొక్క ప్రక్రియ కనబడుతుంది ఇక్కడ. అంటే తన నీచత్వాన్ని పరమాత్మ యొక్క అనంతత్వ మహత్వాల ముందు అంగీకరించి శరణాగతుడమే ఈ కీర్తనలో ఉన్న వైశిష్ట్యం. దీనివల్ల జరిగేది ఏమిటంటే అహంకారం అణగుతుంది, పరమాత్మ పట్ల అర్పణ భావం ఏర్పడుతుంది, ఆశ్రయభావం బలపడుతుంది. హరుని తలచి నుతించుటకు అర్హుడనా నేను అనేటువంటి ఈ పాటలో కల్లలాడు నాల్కపైన కనకశైల కోదండిని కమ్రనామ మెటులుంచెదను. అబద్ధాలు పలికేటువంటి నాలిక మీద ఆ మేరు ధనుర్ధారి అయినటువంటి పరమేశ్వరుని నామాన్ని ఎలా పలుకుతాను అంటే దీని అర్థం ఏంటంటే
పరమేశ్వర నామం పలకాలంటే అసత్యాది దోషాలు లేకుండా చేసుకోవాలి అనేటువంటి ఉపదేశం కూడా భక్తి సాధనకు అవసరమైంది కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో కళ్ళలాడడం అలవాటైపోయింది కనుక భగవన్నామం ఏం పలుకుతానులే అనుకోకుండా ఆ కళ్ళలాడే గుణం తగ్గించుకుంటూ భగవన్నామం పలుకుతూ ఉంటే భగవన్నామం పలికిన పుణ్యం చేత కొన్నాళ్ళకు వాక్కు శుద్ధమై అసత్యాదులు పలకవు. అది కూడా తెలుసుకోవాల్సినది. అనేక జన్మల నుంచి అసత్యాదులు పలికేం గనక మళ్ళీ ఈ జన్మ వచ్చింది. అలాంటి అసత్య దోషాలతో ఉన్న నాలికతో భగవంతుని ఎలా స్తుతిస్తాను అని సత్యస్వరూపుడు కదా అనే ఒక భావం కలగాలి. ఇక్కడ తన అల్పత్వాన్ని గ్రహించడం, పరమేశ్వరుని ఆధిక్యాన్ని గ్రహించడం రెండూ చాలా ప్రధానమైన అంశం. అల్పత్వం నుంచి ఆధిక్యం వైపు ప్రయాణం చేసి ఇంకా సంపూర్ణంగా అల్పత్వాన్ని విడిచిపెట్టి అధికమైన పరతత్వంతో తాదాత్మ్యం చెందడమే భక్తి సాధన యొక్క స్వభావం. అదేవిధంగా మనస్సులో భగవంతుని ధ్యానిస్తామంటారు కానీ అసలు ఆయన ధ్యానించడానికి అర్హత కలిగి ఉందా ఈ మనస్సుకి అని ఒక ప్రశ్న వేసుకోవాలి. గుడిలో భగవంతుని ప్రతిష్ఠ చేయాలంటే ఆలయం శుభ్రం చేస్తాం, ఇంట్లో దేవుడి గదిలో పూజ చేయాలంటే గదిని శుభ్రం చేస్తాం. కానీ మనస్సులో ధ్యానించాలంటే మనస్సును శుభ్రపరచుకుంటున్నామా? ఎప్పుడు మలిన భావాలు ఉంటూ ఉంటాయి. వాక్కు తర్వాత ఉండేది మనస్సు. ఈ మనస్సులో మలిన భావాలు ఉంటాయి కనుక మలినమైన మనస్సులో మన్మథమద పరిహారుకుని మంగళతనము ఎలా చూడగలను? ఎందుకంటే ఆయన మనస్సులోంచి పుట్టినటువంటి మన్మథుడి యొక్క గర్వాన్ని అణచినవాడు ఆయన. అలాంటి స్వామిని ఈ మనస్సులో తలంచుకోవడం అనేది ఎంత అల్పమైనటువంటి భావం. అదేవిధంగా ఆయన స్థాణువు, స్థిరంగా ఉంటాడు. అలాంటి స్థిరమైన వాడిని చంచలమైన చిత్తంలో ఎలా పట్టగలను? పైగా మహా తేజస్వరూపుడైన ఆ తేజస్వరూపుడైన ఆయన్ని పాపాల మేఘాలు అలముకున్న ఆకాశం లాంటి మనస్సులో ఎలా చూడగలను? ఈ చెప్పడంలో భావం ఉన్నది. సూర్యుడు కనబడట్లేదు, మబ్బు కమ్మి అన్నప్పుడు సూర్యుడు తేజస్సుకి ఏమీ కొదవలేదు, మబ్బులు ఆక్రమించే. అదేవిధంగా మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు. అయినా ఎందుకు తెలియబడట్లేదంటే పాపాలనే దట్టమైన మేఘాలు ఉన్నాయి. ఈ పాపాల దట్ట మేఘాల్లాగా ఉన్నప్పుడు ఆ పరమాత్మను ఎలా చూడగలను అని భావిస్తున్నాడు. పైగా పరమాత్మ యొక్క పాదములు అత్యంత మృదువులు. ఈ కరకు చేతులతో ఎలా పట్టుకోగలన పాదాలని అని భావిస్తున్నాడు. దీని యొక్క ఆంతర్యం ఏమిటంటే పరమాత్మ యొక్క ఆధిక్యం అది పాంచభౌతిక వికారములున్న దేహము కంటే అతీతమైనటువంటిది. ఏ వికారాలు లేనటువంటి వాడు భగవంతుడు, అన్ని వికారాలతో ఉన్నవాడు జీవుడు. ఈ జీవభావాన్ని వదుచుకునే ప్రయత్నంలో ఇవి నిజానికి వ్యర్థములే అని గ్రహిస్తూ ఈ శరీరం కానీ వాక్కు కానీ మనస్సు కానీ వ్యర్థములే, పైగా పాపభూయిష్టమని గ్రహిస్తూ వాటిని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ అలాంటి శుద్ధమైన ఇంద్రియాలతో అంతఃకరణంతో పరమాత్మను ఆరాధించాలి అని తెలుసుకుంటూ చేసేటువంటి అహంకార రాహిత్యమైనటువంటి అర్పణ బుద్ధితో కలిగిన అర్చన ఈ కీర్తనలో కనబడుతుంది. ఈ భావంతో పరమేశ్వరుని ఆశ్రయించి తరుద్దాం. దీన్ని గానం చేసి బాలకృష్ణ ప్రసాద్ గారు మధురంగా మనకు శివానుభూతిని కలిగిస్తున్నారు. హరుని దలచిను తినుచుటకు అర్హుడనా నేను, హరుని దలచిను తినుచుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా నేను, హరుని దలచిను తినుచుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా నేను, హరుని దలచిను తినుచుటకు అర్హుడనా నేను, హరుని దలచిను తినుచుటకు అర్హుడనా నేను, కల్లలాడు నాల్కపైన కనకశైల కోదండుని కమ్రనామమెటులుంచెదనో, కల్లలాడు నాల్కపైన కనకశైల కోదండుని కమ్రనామమెటులుంచెదనో, ఇక నేను కమ్రనామమెటులుంచెదనో, హరుని దలచిను తినుచుటకు అర్హుడనా నేను, హరుని దలచిను తినుచుటకు అర్హుడనా నేను.
మలినమైన మనసులోన మన్మథ మదహారకుని మంగళతను వెటుగాంచెదనో మలినమైన మనసులోన మన్మథ మదహారకుని మంగళతను వెటుగాంచెదనో చంచలమగు చిత్త వీధి స్థాణు మహాదేవు శివుని చంచలమగు చిత్త వీధి స్థాణు మహాదేవు శివుని చక్కని రూపెటు నిలిపెదనో ఇక నేను చక్కని రూపెటు నిలిపెదను చంచలమగు చిత్త వీధి స్థాణు మహాదేవు శివుని చక్కని రూపెటు నిలిపెదనో ఇక నేను చక్కని రూపెటు నిలిపెదను అరునిదలచెను తిల్చుటకు అర్హుడనా నేను అరునిదలచెను తిల్చుటకు అర్హుడనా నేను పాపఘనములలము కొన్న భావాంబర సీమలోన పరమ తేజునెటు చూచెదనో పాపఘనములలము కొన్న భావాంబర సీమలోన పరమ తేజునెటు చూచెదనో చాల కరకు చేతులతో షణ్ముఖ జనకుని కోమల చరణములనెటు తాకెదనో ఇక నేను చరణములనెటు తాకెదను చాల కరకు చేతులతో షణ్ముఖ జనకుని కోమల చరణములనెటు తాకెదనో ఇక నేను చరణములనెటు తాకెదను హరుని తలచెను తిల్చుటకు అర్హుడనా నేను అగజాపతి అర్చనలకు తగుదునా నేను హరుని తలచెను తిల్చుటకు అర్హుడనా నేను హరుని తలచెను తిల్చుటకు అర్హుడనా నేను హరుని తలచెను తిల్చుటకు అర్హుడనా నేను పరమేశ్వర ప్రాప్తి కోసం శాస్త్రాలు అనేక సాధనలు చెప్తూ ఉంటాయి. పరమేశ్వరునిపై భక్తి కలిగిన వారు ఆ సాధనను అనుసరిస్తారు. కారణం ఏమిటి అంటే పరమేశ్వరుని పొందాలని, ఆ శివపద ప్రాప్తి లభించాలని ఆ సాధనలు చేస్తుంటారు. కానీ జీవుడు ఆ సాధనలు చేస్తున్నప్పుడు పరిపూర్ణంగా చెయ్యగలడా అనేది పెద్ద ప్రశ్న. పొందవలసింది ఒక మహావిషయాన్ని, ఒక మహావస్తువుని, అనగా పరబ్రహ్మమును. కానీ సాధన చేసే జీవుడు పరిమితి కలిగినటువంటి జ్ఞానంతో ఉంటాడు. అతనికి అనేక రకమైనటువంటి పరిమితులున్నాయి. అదేవిధంగా శారీరక మానసికమైన అశక్తత కూడా ఉంటుంది. ఇటువంటి అశక్తుడైన జీవుడు పరమశక్తివంతుడైన పరమేశ్వరుని పొందడానికి తగిన సాధనలు చేయగలడా అనేది పెద్ద ప్రశ్న. అటువంటి ఆర్తితో ఈ కీర్తన రాయబడింది. ఏ రీతి కరుణింతో శివ ఈలాటి వానిని. ఈ కీర్తనలో అసలు ఎన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు ఉంటాయో చరణాల్లో చెప్పబడుతుంది. ఒకటి అంతర్ముఖం ఒక సాధన, యజ్ఞయాగాది కర్తువులు మరొక సాధన, యోగ మార్గములు మరొక సాధన, వేదముల యొక్క విజ్ఞానాన్ని గ్రహించిన ఇంకొక సాధన, ఇంద్రియ నిగ్రహం ఒకటి, మనోనిగ్రహం ఒకటి, మంత్రసిద్ధి ఒకటి, వేదాంత విచారణ ఒకటి, వివిధ తపస్సుల్ని ఆచరించడం ఒకటి, ఈశ్వర స్మరణ కీర్తన ఇత్యాదులు, ఇన్ని సాధనలు ఉన్నాయి. ఈ సాధనలన్నీ చేసి పరమేశ్వరుని పొందాలని, ఈ సాధనలతో పరమేశ్వర అనుభూతిని పొందాలని అనుకుంటున్న సాధకుడు వీటిని నేను సరిగ్గా చెయ్యలేను కదా, ఆయన అనుగ్రహం ఎలా దొరుకుతుందని ఆర్తి కలుగుతుంది. ఈ ఆర్తి చాలా ఉత్కృష్టమైన ఆర్తి అని గ్రహించాలి. ఎందుకంటే నేను గొప్ప సాధన చేస్తున్నాను, తప్పకుండా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటుంది అనుకుంటే అదొక అహంకారం అవుతుంది. కానీ స్వామి ఇన్ని సాధనలు శాస్త్రం చెప్తున్నాయి. ఈ కలియుగంలో అల్ప మేధస్సు కలిగినటువంటి ఈ జీవుడు ఇన్ని సాధనలు చేయగలడా, నీ అనుగ్రహాన్ని పొందగలడా? ఇప్పటి వరకు చూస్తే ఈ సాధనలేవి సరిగ్గా చేసిన జాడ కనిపించట్లేదు స్వామి, కనుక నువ్వే అనుగ్రహించాలి అని శరణాగతి ఈ కీర్తనలో కనబడుతున్న భావం. ఇందులో అనేక రకాలైనటువంటి భక్తి భూమికల్ని మనం ఆవిష్కరించుకోవచ్చు.
ఒకటి అహంకార రాహిత్యం, అంటే ఈ సాధన చేస్తున్నాను కనుక భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు అనే అహంకారం లేకుండా, అలాగని ఏ సాధనలు చెయ్యలేను, భగవంతుడిని కృప పొందగలిగినంత బలంగా చెయ్యలేను అని సాధనలు విడిచిపెట్టరాదు. చెయ్యగలిగినంత చేస్తూ నేను చెయ్యాల్సినంత చెయ్యట్లేదు అనేటువంటి అహంకార రాహిత్య భావన ఉండాలి. ఆ పరమేశ్వరునికి శరణాగతి వేడాలి. ఇక్కడ గమనించవలసింది, మనం చెయ్యగలిగినంత చేస్తే భగవంతుడు తన కృపతో తానే అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యం కూడా ఉండాలి. అందుకే అహంకార రాహిత్యం ఎంత అవసరమో ఈశ్వరుని అనుగ్రహంపై అంత దృఢమైనటువంటి విశ్వాసం కూడా అవసరం. అదొక ధైర్యాన్ని ఇస్తుంది. సాధన చెయ్యలేకపోతున్నానే అని దిగులు పడుతున్న జీవుడు ఈశ్వరానుగ్రహం నాకుంది కదా అని ధైర్యాన్ని కూడా తీసుకోగలడు. అది దిగులు ఉండాలి, ధీరత ఉండాలి, రెండూ ఉండాలి. ఇక్కడ ఈ ధీరత ఈశ్వరుని అనుగ్రహంపై నమ్మకం, ఆ దైన్యం తనకి అర్హత లేమిని గ్రహించినటువంటి నిరహంకారం వల్ల వచ్చినది. అందుకే భక్తిలో దైన్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. దైన్యం అహంకార రాజ్యం, ధైర్యం పరమాత్మపై అపారమైన విశ్వాసం. ఈ రెండింటినీ కలిపి పరమేశ్వరుని కీర్తిస్తూ, చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, పలుకు నీ కీర్తనల పండినది లేదు, షణ్ముఖ జనక నిన్ను స్మరించినది లేదు, ఏ రీతి కరుణింతువో శివ ఈలాటి వాణిని తగిన రీతుల సాధన లేని నన్ను. ఈ మాట సాధన చేస్తూ అనుకోవాలి. తగిన రీతులతో చెయ్యలేకపోతున్నానేమో అనేటువంటి ఒకానొక జాగరూకతతో కూడినటువంటి భయంతో పరమేశ్వరుని ఆశ్రయించాలి. ఎవరినైతే స్వామి అనుగ్రహిస్తాడో వారు మాత్రమే సిద్ధి పొందగలరు. ఆ అనుగ్రహంపై నమ్మకం ఉండాలి. యమైవేష వృణితే తేన లభ్య అని చెప్పిన ఉపనిషద్వాక్యాన్ని ఇక్కడ స్మరిస్తూ ఈ కీర్తన్ని ఆర్ద్రభావాన్ని అద్భుతంగా పరికించగలిగే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరంలో విందాం. ఏ రీతి కరుణింతు, ఏ రీతి కరుణింతు శివా, ఏ రీతి కరుణింతు శివా, నన్ను ఏ రీతి కరుణింతు, తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతు, ఈలాటి వాణిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతు, ఈలాటి వాణిని ఏ రీతి కరుణింతు. చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు. చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు. యోగ మార్గములెల్లవూ నినది లేదు, యోగ మార్గములెల్లవూ నినది లేదు, వేద పద్ధతులలో వెదకినది లేదు. యోగ మార్గములెల్లవూ నినది లేదు, వేద పద్ధతులలో వెదకినది లేదు. ఏ రీతి కరుణింతువో ఈలాటి వాణిని ఏ రీతి కరుణింతువో. బలిమి నింద్రియములను బంధించినది లేదు, కుదురుగా మది నిలిపి కూర్చినది లేదు.
బలిమినింద్రియములను బంధించినది లేదు, కుదురుగా మది నిలిపి కూర్చినది లేదు. చెదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు, చెదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు. శృత్యంత చింతనల శుద్ధి పొందగలేదు, చెదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు. శృత్యంత చింతనల శుద్ధి పొందగలేదు. ఏ రీతి కరుణింతువో ఈలాటి వానిని, ఏ రీతి కరుణింతువో. తనువు తాపస విధుల తడమినది లేదు, మనసు నీ తలపులను మరగినది లేదు. తనువు తాపస విధుల తడమినది లేదు, మనసు నీ తలపులను మరగినది లేదు. పలుకు నీ కీర్తనల పండినది లేదు, పలుకు నీ కీర్తనల పండినది లేదు. షణ్ముఖ జనక నిన్ను స్మరించినది లేదు, పలుకు నీ కీర్తనల పండినది లేదు. షణ్ముఖ జనక నిన్ను స్మరించినది లేదు. ఏ రీతి కరుణింతువో ఈలాటి వానిని, ఏ రీతి కరుణింతువో ఈలాటి వానిని, ఏ రీతి కరుణింతువో, ఏ రీతి కరుణింతువో. పరమేశ్వరుడు తన అభయహస్తాన్ని భక్తుడి శిరస్సుపై వాత్సల్యంతో పెట్టినట్లయితే ఆ భక్తుడికి కలిగే అనుభూతి ఎలా ఉంటుంది? అలాంటి అనుభూతిని కలిగించమని పరమేశ్వరుని ప్రార్థించే కీర్తన ఇది. హస్తమస్తక యోగ మందీయవే. హస్తము మస్తకము, హస్తం అంటే చెయ్యి, మస్తకం అంటే శిరస్సు. పరమేశ్వరుని శిరస్సు మస్తకంతో కలిసేటువంటి యోగం అందిమ్మని అడుగుతున్నారు. ఈ హస్తమస్తక యోగం అనేటువంటిది ఒక దీక్షా విధానం. సిద్ధుడైన గురువు ఉత్తముడైన సాధకుడికి ఈ విధంగా అనుగ్రహాన్ని ఇస్తాడు. రకరకాల దీక్షలు శాస్త్రంలో చెప్తున్నారు. ఒకటి స్మరణ దీక్ష, ఇంకోటి దృగ్దీక్ష, మరొకటి స్పర్శ దీక్ష అంటూ రకరకాల దీక్షలు సిద్ధపురుషుని గురువులు ఇస్తారు సాధకులకి. అంటే మంత్రం ఇచ్చేటప్పుడు ఒక శబ్దాన్ని ఇస్తున్నా అనుకోవద్దు. తాను అంతకాలం జపించినటువంటి ఒక శక్తిని శిష్యుల్లో ప్రవేశింపజేస్తూ ఉన్నారు. దీన్ని శక్తిపాతము అని అంటారు. స్పర్శతో వచ్చేది చాలా ఉత్కృష్టం. అందుకే హస్తమస్తక యోగం అనేది ఒక దీక్షా విధానం. అది ఎంతో భాగ్యం చేసుకున్న సాధకుడికి మాత్రమే సిద్ధుడైన గురువు ద్వారా లభిస్తుంది. అది పరమేశ్వరుడే ఆది గురువు, శివాది గురవే నమః అంటున్నాం కనుక గురువులకు గురువైన ఆ పరమశివుడు హస్తమస్తక యోగం అందివ్వాలి. ఎవరిని పొందాలని గురువుని ఆశ్రయిస్తామో ఆయనే గురువై అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం. అందుకే హస్తమస్తక యోగం అందిమ్మని పరమేశ్వరుని కోరుకోవడం. ఆయన లక్షణమే ప్రశస్తమైన శుభాన్ని కలిగించేవాడు. ప్రశస్త శుభం అంటే కైవల్యం, మోక్షం, పరమసిద్ధి. దాన్ని ఇచ్చేవాడు కనుక ప్రశస్త శుభకారక అని సంబోధన. హస్తిముఖ జనక అని మరొక సంబోధన. అంటే గణపతికి తండ్రి అయిన ఏ పరమేశ్వరా నీ చేతిని నా శిరస్సుపై పెట్టవయ్యా అని అడుగుతున్నారు. గణపతికి తండ్రి అని చెప్పినప్పుడు ఆయన సాధారణంగా చేతితో తన పుత్రుడైన గణపతిని లాలిస్తూ ఉంటాడు. ఆ గణపతిని ఎలా లాలిస్తావో నన్ను కూడా అలా అనుగ్రహించవయ్యా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నన్ను వాత్సల్యంతో చూడు, గణపతి వలె నన్ను ఆదరించు అనే ఒక ఆర్ద్రమైనటువంటి భావం ఇందులో కనబడుతుంది. పరమ వాత్సల్య గుణ వార్నిధి, ఆ వాత్సల్య గుణం ఆయన దగ్గర సముద్రం వలె ఉన్నది అని భావిస్తూ శరణాగత త్రాణ, శరణాగతులను రక్షించేటువంటి వాడు. ఆ కారణం చేతనే దక్షుడి చేత శాపగ్రస్తుడైనటువంటి చంద్రుణ్ణి అనుగ్రహించి అతని యొక్క కళని శిరస్సుపై దాల్చుకున్నాడు. అది చాలదా శరణాగతత్రాణకి ఉదాహరణ? అందుకే శరణాగతత్రాణ తరుణ శశిభూషణ.
అరుదైన నీ కరుణ నాపైన చూపవి. అరుదైన కరుణ అని ఎందుకైతే చెప్పడం జరిగిందంటే, ఎన్ని జన్మలో ఎత్తాం కానీ ఈశ్వర కారుణ్యాన్ని పొందలేదు. పొంది ఉంటే పుట్టేవాళ్ళమా? ఇన్నాళ్ళు పొందలేని నీ కరుణని ఈ జన్మలో నేను పొందాలి. అందుకు అరుదైన నీ కరుణ నాపైన చూపవే. అర్హత ఏమిటయ్యా నీకున్నది అంటే, నిన్ను నేను ఆశ్రయించి తినయ్యా. ఆశ్రయించడమే నా అర్హత, అనుగ్రహించడం నీ కారుణ్యమయ్యా. ఎటువంటి చెయ్యది ఒక్కసారి ఊహించుకోవాలండి. పరమేశ్వరుని యొక్క చెయ్యి శిరస్సుపై పడుతున్నదంటే ఆ హస్తం సామాన్యం కాదు, అది దివ్యమైనది. పైగా అమ్మ గౌరీదేవి కళ్యాణ వేళలో పట్టుకున్న చెయ్యి, గౌరీ కరమును బట్టు కళ్యాణకరం. అంతేకాదు దక్షిణామూర్తిగా చిన్ముద్రుని చూపించి సమస్త విద్యల సారాన్ని ప్రబోధించినటువంటి విద్యాకరమది, వ్యాఖ్యాకరమది, సార విద్యలకు ఆధారము శ్రీకరమది. తారకం, తారకం అంటే కైవల్యాన్ని ఇచ్చేది. పైగా మునిగిపోయిన వాడిని ఉద్ధరించేటువంటిది. ఈ సంసార సముద్రం నుంచి దాటించే హస్తం అది. సుజ్ఞానాన్ని ఇచ్చేది, భయాన్ని పోగొట్టేది. అలాంటి హస్తాన్ని తన శిరస్సుపై పెట్టమని భక్తుడు అడుగుతున్నాడు. అది ఎంతో కృప కలిగితే గాని పరమేశ్వరుడి పనిచేయడు. అందుకే పారమెరుగని కృపను పాలించు షణ్ముఖుని అంటూ పరమేశ్వరుని ప్రార్థించే కీర్తన ఇది. ఆ వాత్సల్య వార్నిదైన పరమేశ్వరుని యొక్క కారుణ్యాన్ని ఆకాంక్షించేటువంటి భక్తుని యొక్క ఆర్తిని బాలకృష్ణ ప్రసాద్ గారి గళంలో విందాం. హస్తమస్తకయోగమందీయవే, హస్తమస్తకయోగమందీయవే. హస్తిముఖజనక ప్రశస్త శుభకారక, హస్తమస్తకయోగమందీయవే. హస్తిముఖజనక ప్రశస్త శుభకారక, హస్తమస్తకయోగమందీయవే. పరమవాత్సల్య గుణవార్నిధి పరమేశ, శరణాగత త్రాణ తరుణ శశిభూషణ. పరమవాత్సల్య గుణవార్నిధి పరమేశ, శరణాగత త్రాణ తరుణ శశిభూషణ. అరుదైన నీ కరుణ నాపైన చూపవే. హర హర నిన్ను నేనాశ్రయించి తినయ్య. అరుదైన నీ కరుణ నాపైన చూపవే. హర హర నిన్ను నేనాశ్రయించి తినయ్య. హస్తమస్తకయోగమందీయవే. హస్తిముఖజనక ప్రశస్త శుభకారక, హస్తమస్తకయోగమందీయవే. గౌరీ కరమును బట్టు కళ్యాణకరము, సార విద్యలకు ఆధారము శ్రీకరము. గౌరీ కరమును బట్టు కళ్యాణకరము, సార విద్యలకు ఆధారము శ్రీకరము. తారకము సుజ్ఞానదాయకము,
భయహరము పారమెరుగని కృపను పాలించు షణ్ముఖుని తారకము సుజ్ఞానదాయకము భయహరము పారమెరుగని కృపను పాలించు షణ్ముఖుని హస్తమస్తక యోగమందీయవే హస్తిముఖ జనక ప్రశస్త శుభకారక హస్తమస్తక యోగమందీయవే హస్తిముఖ జనక ప్రశస్త శుభకారక హస్తమస్తక యోగమందీయవే హస్తమస్తక యోగమందీయవే. ఈశ్వరుని నుంచి జీవుడు దూరమై ఎన్ని జన్మలైందో. ఈ దూరమై అనేది వ్యవహార రూపంలో చూడడమే. పరమార్థత ఈశ్వరునికి జీవునికి భేదం లేదనేది సిద్ధాంతం. కానీ వాస్తవంలో జీవుడు ఈశ్వరుని యొక్క ఐక్యతని గుర్తించక సంసారంలో పడి ఎందువల్ల జరిగిందంటే దేహతాదాత్మ్యం వల్ల. ఈ దేహతాదాత్మ్యంతో ఎన్నో దేహాలు ధరించాడు. లెక్కలేని దేహాలు ధరించడం వల్ల ఈశ్వరుని నుంచి దూరం అయిపోయాడు. దానితో ఈ దేహాభిమానమే తన లోపల ఆత్మరూపుడై ఉన్న పరమేశ్వరుని గుర్తించకుండా చేస్తున్నది. దానివల్లనే సంసారము, రకరకాల భావాలు, వాసనలు ఏర్పడి కర్మ, జన్మ, దానికి మూలమైన అవిద్య. కనుక అవిద్య, కామ, కర్మలు ఏర్పడి జన్మలు లభిస్తున్నాయి. జన్మలు అనగానే దేహ తాదాత్మ్యాలే. ఒక దేహ తాదాత్మ్యంతో కూడిన జన్మ తర్వాత ఎన్నో దేహాలకు కారణమవుతున్నది అని బాధ కలిగి ఈ దేహ తాదాత్మ్యం లేకుండా పరమేశ్వరునే ఆశ్రయించాలి అనేటువంటి భావన కలిగిన భక్తుడు మరొక చింతన చేశాడు. ఏదేమైనప్పటికీ కూడాను ఈ దేహ తాదాత్మ్యం వల్ల నీకు దూరం అయ్యాని, ఇది కూడా చాలా బాగుంది స్వామి అనుకుంటున్నాడు. ఎందుకంటే నీతో ఆడుకుంటున్నట్టుంది. నిజానికి నువ్వు నాలో, నాతో నేనే అన్నంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా నిన్ను తెలియకుండా నువ్వు దూరంగా ఉన్నావని నేను ఈ దేహాదులు తాననే భావంతో తిరుగుతున్నవాడిని. ఏమైనా కానీ ఇది ఎంతో బాగున్నది, అయినా సరే చాలా బాగుంది. ఈ మేనును దాల్చుట నీకై తప్పించుట, ఈ మాట ఈ జన్మలో అనుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఈ జన్మలో పరమేశ్వరుని వైపు బుద్ధి తిరిగింది. ఆ పరమేశ్వరుని పొందాలనే సాధన మొదలైంది. అందుకే ఈ తనువు నాకు లభించడం అదృష్టమే, ఈ తనువు దాల్చడం చాలా బాగుంది అనుకుంటున్నాడు. ఎవరైతే ఈశ్వరునికే శరీరాన్ని కైంకర్యానికి వినియోగించారో ఆ శరీరం వ్యర్థం. కానీ ఈ శరీరంతో పరమాత్మ కోసం సాధన చేయడం ఉన్నదే, అది లభించినప్పుడు ఆ శరీరం ఒక వరం, అదొక భాగ్యం, అది ఈశ్వర ప్రసాదం. అందుకే ఈ మేనును దాల్చుట నీకై తప్పించుట, ఈ శరీరాన్ని దాల్చి నీ కోసం తప్పించడం ఉన్నదే, ఇది చాలా బాగున్నదయ్యా అంటున్నారు. అయితే ఈ తప్పించడం ఎలాంటిదంటే ఈ తనువు నేననే భావం సాధకుడు ఇంకా పోలేదు. ఆ పరమాత్మను ఆశ్రయించాడు అంతేగాని పరమాత్మ తానేనని తాదాత్మ్య స్థితి ఇంకా రాలేదు. దానితో పరమాత్మ దూరంగా ఉన్నాడు అనుకుని ఆయన్ని పిలుస్తూ, ఆయన్ని ఆశ్రయిస్తూ, ఆయన కోసం అనేక రకాల శాస్త్రాల్లో, సాధనల్లో, క్షేత్రాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇది కూడా బాగుంది, ఎందుకంటే నీ కోసం తిరుగుతున్నాను కదా, నిన్ను అనుకుంటూ తిరుగుతున్నాను కదా. లేని దూరాన్ని ఉన్నట్లు ఒకానొక లేనిపోని మాయ నాకు ముసరి, నిన్ను అంతటా ఉన్న నిన్ను, నాలో ఉన్న నిన్ను చూడలేక నానా రీతులుగా వెతకడం, దానికోసమని ధ్యానమ్మున, గానమ్మున, అర్చనాది రీతుల నీ ఆనవాలుకై అనేక యత్నమ్ముల సాగించుట. ఆ పరమాత్మ ఆనవాలు పట్టుకోవడానికి ధ్యానంలో కాసేపు, గానంలో కాసేపు, అర్చనలు మొదలైనటువంటి రకరకాల పద్ధతుల్లో నాలో, నాతో, నాకై, నేనై ఉన్న నీ కోసం, నీ ఆనవాలు పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నానే. ఈ ప్రయత్నం కూడా చాలా బాగుందయ్యా. నిన్ను పొందడం కోసం పడుతున్నటువంటి తపనలో కూడా ఒకానొక తాదాత్మ్యం ఉంది, ఆనందం ఉన్నది. అయితే ఇదొక ఆటలాగున్నది. ఎందుకంటే అక్కడే ఉన్నవాడు అక్కడే ఉంటూ కనబడకుండా ఉండడం ఒక దోబూచులాట. నువ్వు నేను చేసుకునే దోబూచులాటే ఆధ్యాత్మిక సాధన. ఒకే మాటలో చెప్పాలంటే అక్కడే ఉన్నాడు దాన్ని తెలియబడట్లేదు. ఇది ఒక దొంగాట, ఒక దోబూచులాటలా ఉన్నదయ్యా. పోనీ ఆట కనుక ఇదంతా బాగుందిలే, నీతో ఆడుకోవడం కూడా బాగుంది, ఆటకైనా సరే ఒక హద్దు ఉండవలే కాదా? ఇది చివరికి అడుగుతున్నాడు ఇక్కడ. నువ్వు నేను ఆడుకుంటున్నావు, నీకోసం తప్పిస్తూ ఉన్నాను, ఉన్న నిన్నే తెలుసుకోవడం కోసం యాతన పడుతున్నాను. పోనీ ఇది ఆట అనుకుందాం, కానీ
ఆటకైనా సరే ఒక హద్దు ఉండవలే కాదా, ఒక హద్దు ఉండాలి కదయ్యా. ఒక్కసారి గాఢంగా నా హృదయంలో కనబడవయ్యా పరమేశ్వర, ఘాటమ్ముగా ఒక్కసారి కనబడుమా షణ్ముఖనుత. ఒక్కసారి నువ్వు కనబడితే ఆ కనబడినటువంటి స్ఫూర్తి హృదయంలో ముద్రించుకుని అది తలంచుకుంటూ సాధన చేస్తానయ్యా. నాటుకున్న ఆ స్ఫూర్తిని మాటి మాటికి తలచుచు ఒక్కసారి నువ్వు హృదయంలో స్ఫురించి అనుభూతిని ప్రసాదిస్తే అదే గాఢంగా తర్వాత స్మరించుకుంటూ ఆ స్మరణలో ఆ ఎరుకలో ఈ లోకపు నాటకాన్ని తిలకిస్తాను. అప్పుడు ఈ శరీరం ఉన్నప్పటికీ, ఈ శరీరంతో నీకోసం సాధన చేస్తున్నప్పటికీ అటువంటి స్థితిలో నిన్ను చూసి అదొక స్మృతిగా మిగిల్చుకుని నిరంతరం దానిలోనే మునుగుతూ అప్పుడు ఈ లోకాన్ని పరిశీలించడం అది కూడా చాలా బాగుంటుందయ్యా. ఏమైనా కానీ ఇది ఎంతో బాగున్నది అని పరమేశ్వరునికి చేసిన సాధనని ఒక ఆటగా, ఉన్నవాడిని పట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం, ఈ ఆట కూడా ఆనందంగానే ఉంది అని చెప్పుకుంటూనే పరమేశ్వర అనుభూతి కోసం తపనపడే భక్తుని వేదన ఈ గీతంలో కనబడుతుంది. ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది, ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది. ఈ మేను దాల్చుట నీకై తపించుట, ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది. ఈ మేను దాల్చుట నీకై తపించుట, ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది, ఇది ఎంతో బాగున్నది. లేని దవ్వునున్నట్టుల లేని పోని మాయము సరి కానగలేకను నీకై నానా రీతుల వెదకుట. లేని దవ్వునున్నట్టుల లేని పోని మాయము సరి కానగలేకను నీకై నానా రీతుల వెదకుట. ధ్యానం మునగానం మున అర్చనాది రీతుల, ధ్యానం మునగానం మున అర్చనాది రీతుల నీ ఆనవాలుకై అనేక యత్నముల సాగించుట. ధ్యానం మునగానం మున అర్చనాది రీతుల నీ ఆనవాలుకై అనేక యత్నముల సాగించుట. ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది, ఎంతో బాగున్నది. ఆటకైనా సరే ఒక హద్దు ఉండవలె కదా, ఘాటమ్ముగనొక్కసారి కనపడుమా షణ్ముఖనుత. ఆటకైనా సరే ఒక హద్దు ఉండవలె కదా, ఘాటమ్ముగనొక్కసారి కనపడుమా షణ్ముఖనుత. నాటుకున్న ఆ స్ఫూర్తిని మాటి మాటికి తలచుచు, నాటుకున్న ఆ స్ఫూర్తిని మాటి మాటికి తలచుచు, జాట జూట ధర లోకపు నాటకము తిలకించుట. నాటుకున్న ఆ స్ఫూర్తిని మాటి మాటికి తలచుచు, జాట జూట ధర లోకపు నాటకము తిలకించుట. ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది,
ఈమెను దాల్చుట నీకై తపించుట ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది. ఈమెను దాల్చుట నీకై తపించుట ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది. ఏమైనా గాని ఇది ఎంతో బాగున్నది. ఎంతో బాగున్నది, ఇది ఎంతో బాగున్నది. కొన్ని సంస్కృత గీతాలు రచించడం జరిగింది. వాటిలో ఒకటి ఇది. ఇప్పుడు విలసతి మమ హృదయే విశ్వేశః కలితానందః కాశీనాథః. విశ్వేశ్వరుడు నా హృదయంలో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడు ఆనందము సంపూర్ణంగా మూర్తీభవించిన స్వరూపము, ఆనందఘనుడు ఆయన. అలాంటి చిదానంద రూపుడైన కాశీనాథుడు విశ్వేశ్వరుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఆయన పంచక్రోశాత్మక చిజ్యోతి. కాశీ పంచక్రోశ విస్తీర్ణము అని చెప్తారు. ఈ పంచక్రోశ విస్తీర్ణంలో శివుడున్నాడని కాకుండా పంచక్రోశములుగా విస్తరించి శివుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే చిజ్యోతి, అది కేవలం చిద్రూపమైనటువంటి జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తున్నాడు. ఆ పంచక్రోశాత్మకమైన చిజ్యోతి అయిన విశ్వనాథుడే ఈ పంచకోశాలతో ఉన్నటువంటి శరీరాన్ని ప్రకాశింపజేస్తూ హృదయంలో ఉన్నాడు. ఆయన పంచప్రణవ సమంచిత తారహ, పంచప్రణవాలతో కూడిన తారస్వరూపుడు. పంచప్రణవాలంటే ఓంకార, స్వాహాకార, స్వధాకార, వషట్కారములు ఏవైతే చెప్పబడుతున్నాయో వాటిని పంచప్రణవాలంటారు. వాటితో కూడిన తారహ అంటే పంచప్రణవ రూపంలో ఉన్నటువంటి మోక్షదాయక స్వరూపము. పైగా కాశీ విశ్వేశ్వరుడే తారకేశ్వరుడు, అనగా తారక మంత్రోపదేశం చేసి ముక్తినిస్తాడు. ఏ ప్రణవం ద్వారా జీవుడికి మోక్షం లభిస్తుందో ఆ ప్రణవాన్ని ఆ విముక్త మహాక్షేత్రంలో శివుడు ఉపదేశిస్తాడు. అలాంటి పంచప్రణవాత్మకమైనటువంటి ఆ ప్రణవతత్వాన్ని తారహ, తారకముగా ఉపదేశించి ముక్తినిచ్చేవాడు ఎక్కడున్నాడయ్యా అంటే పంచనదాధిక భవ్య తీర్థగ. పంచనదము మొదలైన గొప్ప తీర్థాల క్షేత్రంలో ఉన్నాడైనా. అంటే పంచనది తీర్థము, పంచగంగా ఘాట్ అంటారు. అలాంటివి ఎన్నో తీర్థాలు కాశీ గంగ దగ్గర ఉన్నాయి. ఇలాంటి అనేక తీర్థాలతో కూడినటువంటి కాశీ యందు సంచరించువాడు ఆ విశ్వేశ్వరుడు. అక్కడ ఆ విశ్వేశ్వరునికి వివిధ కాలాలలో అర్చనలు జరుగుతాయి. అర్చనలు చేసినప్పుడు నాదిత భేరీ వరశంఖ మురజ నాద నీరాజ నార్చిత దేవ, అనేక రకాల మంగళవాద్యాలతో శంఖము, భేరీ ఇత్యాది వాద్యాలతో స్వామికి నీరాజనాలు ఇస్తారు. ఇలాంటి వాద్యములతో నీరాజన కాంతులతో ప్రకాశిస్తున్న కాశీలో ఉన్న స్వామి ఆయన. ఆదికేశవాద్యాదృత తేజ, ఆదికేశవుడు అంటూ వరణా ఘాట్ దగ్గర, అంటే గంగా వరణ కలిసేటువంటి చోట కాశీక్షేత్రంలో ఆదికేశవుడు అనే పేరుతో విష్ణు ఉన్నాడు. మొదట విష్ణు ఆ రూపంతో వచ్చాడు. తర్వాత నిర్వాణకేశవుడు, జ్ఞానకేశవుడు, బిందుమాధవుడు ఇత్యాది మూర్తులతో ఉంటాడు. ఇలాంటి నారాయణుడి చేత సేవించబడుతున్న నారాయణ సఖుడు కాశీ విశ్వనాథుడు నా హృదయంలో ప్రకాశించుగాక. అదేవిధంగా కాశీలో ప్రధానమైనటువంటి శ్రీ దండపాణి చేత సేవించబడుతున్న పాదములు కల విశ్వనాథుడు సకల విశ్వానికి సారమైన వాడు విశ్వనాథుడు. విశ్వైక సారహ, సకల విశ్వైక సారహ. సమస్త విశ్వం యొక్క సారస్వరూపం ఏదయ్యా అంటే విశ్వానికి సారం పరమాత్మయే. అతడే విశ్వేశ్వరుడు. ఆయన శంభు ప్రకట కాలభైరవ సంసేవ్య, కాలభైరవ చేసి సేవించబడుతున్నవాడు. స్వామి సన్నిధిలో ఎల్లవేళలో ఉన్న అమ్మవారు భవాని. కాశీలో అమ్మవారి పేరు భవానీ, భవానీ పేరుతుంటుంది. ఈ భవానీయే అన్నపూర్ణ, విశాలాక్షి ఇత్యాది పేర్లతో ఆరాధింపబడుతుంటుంది. అదే నికట భవానీ నిత్యశోభిత అకలుష షణ్ముఖ హార్దదీపక. ఎటువంటి మాయామాలిన్యము లేని ఆ షణ్ముఖుని యొక్క హృదయంలో దీపంలా ప్రకాశిస్తున్నది. ఆ కుమారస్వామి యొక్క హృదయంలో ఉపాసింపబడుతున్నటువంటి స్వరూపము అని చెప్తున్నటువంటి కీర్తనలో కాశీలో ఉన్న ప్రధానమైన కొన్ని దేవతలను కూడా స్మరించడం జరిగినది, తీర్థాన్ని స్మరించడం జరిగింది. కాశీలో విశ్వేశ్వరుడు, కాశీ రూపుడైన విశ్వేశ్వరుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు అంటూ ధ్యానంతో భక్తుడు తన్మయంగా పాడే గీతాల్లోని తాదాత్మ్యాన్ని బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరం ద్వారా విందాం. విలసతి మమ హృదయే
विलसति मम हृदये विश्वेशः विलसति मम हृदये कलितानन्दः काशीनाथः कलितानन्दः काशीनाथः विलसति मम हृदये विलसति मम हृदये पञ्चक्रोशात्मक चिज्योतिः पञ्चकोशगत परमसुदीप्तिः पञ्चक्रोशात्मक चिज्योतिः पञ्चकोशगत परमसुदीप्तिः पञ्चप्रणवसमञ्चिततारः पञ्चनदादिक भव्यतीर्थगः पञ्चप्रणवसमञ्चिततारः पञ्चनदादिक भव्यतीर्थगः विलसति मम हृदये विलसति मम हृदये नादितभेरी वरशङ्खमुरज नादनीराजनार्चितदेवः नादितभेरी वरशङ्खमुरज नादनीराजनार्चितदेवः आदिकेशवाद्यादृततेजः श्रीदण्डपाणि सेवितपादः आदिकेशवाद्यादृततेजः श्रीदण्डपाणि सेवितपादः विलसति मम हृदये विलसति मम हृदये सकलविश्वैकसारः शम्भुः प्रकटकालभैरवसंसेव्यः सकलविश्वैकसारः शम्भुः प्रकटकालभैरवसंसेव्यः निकटभवानी नित्यशोभितः अकलुषषण्मुखहार्ददीपकः निकटभवानी नित्यशोभितः अकलुषषण्मुखहार्ददीपकः विलसति मम हृदये विश्वेशः कलितानन्दः काशीनाथः विलसति मम हृदये विलसति मम हृदये विलसति मम हृदये ఆధ్యాత్మిక సాధనలన్నిటికీ లక్ష్యమేమిటి అంటే అనుభూతియే లక్ష్యం. ఆ అనుభూతి ఏది అంటే
ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, బ్రహ్మానుభూతి, భగవదనుభూతి ఏ పేరు చెప్పినప్పటికీ ఒకటే. ఆ అనుభవం ఈశ్వరానుభవం. ఆ ఈశ్వరునితో తాదాత్మ్యం కలిగి తనదైన జీవభావం సంపూర్ణంగా ఈశ్వరునిలో లయమైపోవాలి. అదే ఆనందస్ఫురద్ అనుభవాభ్యాం నతిరియం అంటారు భగవత్పాదుల వారు. ఆ అఖండానందానుభవం ఏదుందో అదే బ్రహ్మానందానుభవం. ఆ అనుభూతి పేరు శివానుభూతి. శివ అంటేనే త్రిగుణాతీతమైన తత్వము అని అర్థం. దానికే బ్రహ్మమని మరొక పేరు. భగవంతుడన్నా అదే, ఈశ్వరుడన్నా అతడే. ఆ శివానుభూతి సిద్ధించాలి. చేకూరుగాక నాకు శివానుభూతి. భగవద్ అనుభూతి ఎలా లభిస్తుంది అంటే భక్తి ద్వారా లభిస్తుంది. అయితే భక్తి ద్వారా లభిస్తుంది కాదు, భక్తి పండిపోతే భగవద్ అనుభూతి అయిపోతుంది. ఇది తెలుసుకోవాల్సిన మరొక అందమైన విషయం. సాధన దశలో భక్తి ఒకటి, సిద్ధభక్తి ఒకటి అని రెండు భక్తులు ఉంటాయి. సాధన దశలో అనుభూతి కోసం తాపత్రయం ఉంటుంది, సిద్ధ దశలో అనుభూతి మాత్రమే ఉంటుంది. అలాంటి సిద్ధ దశలో ఉన్న భక్తిని జ్ఞానభక్తి, భగవద్ అనుభవ రూపమైన భక్తి అంటారు. అలాంటి గొప్ప భక్తి ఏదుందో ఆ భక్తికి అనుభూతికి భేదం లేదు గనక ఇందులో శివానుభూతి సిద్ధించాలి, ఏకాంత భక్తి యోగం కలగాలి అనేటువంటి భావం పల్లవిలో కనబడుతుంది. ఏకాంత భక్తి యోగం అన్నా శివానుభూతి అన్నా ఒకటే. పరమాత్మ తప్ప మరేదీ లేదు అనేటువంటి ఆ ఏకం అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఆ పరమాత్మతో తాదాత్మ్యం కలగడమే ఏకాంత భక్తి యోగము. ఆ ఏకాంత భక్తి యోగం భక్తులు ఉత్కృష్ట స్థితికి చెందినది. దీనికే పరాభక్తి అని, అనన్యభక్తి అని, ముఖ్యభక్తి అని, సిద్ధభక్తి అని, ఏకభక్తి అంటారు. ఏకభక్తిని విశిష్యతే అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినది ఇదే మాట. భక్త ఏకాంతినో ముఖ్యా అంటూ నారదుల వారు భక్తి సూత్రాల్లో దీన్ని తెలియజేశారు. అలాంటి శుద్ధమైన భక్తి, భగవంతుడు తప్ప మరేది పట్టని భక్తి. మొదటి స్థితిలో నాకు భగవంతుడు తప్ప మరేది అక్కరలేదు అని ప్రారంభమవుతుంది. చివరికి భగవంతుడు తప్ప మరేదీ లేదు, ఆఖరికి నేననేది కూడా లేదనే స్థితిలో అది సిద్ధిస్తుంది. అలాంటి భక్తి శివానుభూతి, అది కావాలని అడుగుతున్న కీర్తన ఇది. ఆ భక్తి యొక్క లక్షణాలు ఈ చరణాల్లో ఉంటాయి. జ్ఞాన వైరాగ్య సహిత సరళ సహజ భక్తి. జ్ఞాన వైరాగ్యాలతో కూడినది, సరళమైనది, సహజమైన భక్తి. అది ఏదో చదవడం వల్ల, ప్రభావం వల్ల, ఒక కోరిక వల్ల, ఫలాకాంక్ష వల్ల వచ్చింది కాకుండా సహజంగా రావాలి. అదేవిధంగా ధ్యానయోగంతో కూడినటువంటి అఖండమైన దృఢభక్తి, గాన కావ్యార్చనలతో చేసే కైంకర్య భక్తి. ఆ భక్తి అలాంటిదంటే తానే ఫలమైన భక్తి తనియించుగాక. స్వయం ఫలరూపత్వాత్ అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. భక్తికి మరేదో ఫలం లేదు, భక్తికి భక్తే ఫలం, స్వయం ఫలరూపత్వాత్. అందుకే తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అంటారు శంకర భగవత్పాదులు కూడా. పైగా ఆ భక్తి అనన్యభక్తి. అనన్యభక్తి ఏం చేస్తుందయ్యా అంటే మనస్సులో శివుడు తప్ప మరేదీ లేకుండా చేస్తుంది. అందుకే మనసు సాంబమయము చేయు అనన్యభక్తి. ఇక అవ్యాజ భక్తి. ఎందుకయ్యా భక్తి కలిగి ఉన్నావంటే కారణం లేదు. అలాంటి నిష్కపటమైన, నిష్కారణమైన, అహైతుకి భక్తి కావాలండి. అవ్యాజ భక్తి ఎలాంటిదంటే అనువున్న చనవున్న హరునెడ అవ్యాజ భక్తి. అందులో పరమాత్మ నాకు అనువైన వాడు అనొక భావము, ఆయనతో చనువు కూడా ఉంటుంది. ఆ భక్తి క్రమంగా నైష్ఠిక భక్తి అయిపోతుంది. నైష్ఠిక భక్తి అని దానికి మరొక పేరు. కన లోకము పట్టనట్టి ఘన నైష్ఠిక భక్తి, అనయము అకుంఠిత భక్తి. అకుంఠిత భక్తి, ఎక్కడ మొక్కబోనటువంటి భక్తి, కుంటుపడిన భక్తి, లోపం లేని భక్తి. ఇలాంటి భక్తి అభవుని కనుగాక. అభవుడైన శివుని చూపిస్తుంది ఈ భక్తి. చెదరిని శ్రద్ధకు ఫలముగ చిరపరాభక్తి. గురువాక్యాలపై, శాస్త్రవాక్యాలపై, ఈశ్వరుని ఉనికిపై అఖండమైన విశ్వాసమే చెదరిని శ్రద్ధ. దానివల్ల లభించేది చిరపరాభక్తి. ఆ చిరపరాభక్తియే శివానుభూతి. అది లభించాలని ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు. కుదురుగ షణ్ముఖనుతిపై గూఢ గాఢ భక్తి. గూఢభక్తి, గాఢభక్తి. ఆ భక్తి రహస్యం సామాన్యులకి తెలియదు. ఎందుకంటే రహస్యస్వరూపుడైన పరమాత్మతో అంతర్ముఖుడే ఆనందిస్తున్నాడు, కానీ అందులో గూఢత్వం ఉంది. అంతేకాదు గాఢత్వం కూడా ఉంది. ఇది పై పైన తేలిపోయే భక్తి కాదు, లోతైన భక్తి. అందుకే గూఢ గాఢ భక్తి. ఆ భక్తి అనేక జన్మల పుణ్యకర్మల యొక్క, యోగముల యొక్క, సాధనల యొక్క సిద్ధిది. అదనుగా సిద్ధిగా పండిన అచంచలపు భక్తి. అదను అనే మాట వచ్చేటప్పటికల్లా సత్కర్మలు ఫలించి వచ్చిన కాలమే అదను. అలాంటి అదనైనటువంటి కాలంలో సిద్ధిగా పండిన అచంచలపు భక్తి, అదే అవ్యభిచార భక్తి. ఇంకొక వైపు వెళ్ళదు. ఆ అవ్యభిచార భక్తి చాలా ముఖ్యమైనటువంటిది. మరొక వైపు వెళ్ళనటువంటి భక్తి, ఇదే అవ్యభిచార భక్తి. పదిలంబగుగాక
చేకూరుగాక నాకు శివానుభూతి. శివపదంలో ప్రతిదీ ఒక అనుభూతిలోంచి పలికినదే. అందులో పాండిత్య ప్రతిభలు, చమత్కారాలు వీటి గురించి ఎప్పుడూ రాసినవాడు చూడలేదు. ఈశ్వరునికి హృదయాన్ని నివేదించడం మాత్రమే ఉన్నది. అయితే ప్రతి కీర్తన కర్తకు ఆనందం కలిగిస్తుంది, కానీ పరమేశ్వరుని ఆరాధించిన వెంటనే ఆయనకు విన్నవించుకునే ఆకాంక్ష ఏదైనా ఉందంటే ఈ కీర్తన మాత్రమే. అందుకే నిత్యార్చనలో కూడా జ్ఞానవైరాగ్య సిద్ధితో కూడినటువంటి భక్తి కావాలంటూ జ్ఞానవైరాగ్యుత అవ్యాజ అనన్య అఖండ అచంచల అభ్యభిచారిణి అకుంఠిత నైష్ఠిక శివభక్తిని దేహి అని పరమేశ్వరుని ప్రార్థించే అలవాటు కారణంగా ఈ కీర్తన శివునికి విన్నవించడం జరిగినది. ఈ శివానుభూతిని, ఆ అనుభూతిని అందించేలా గానం చేసినటువంటి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరాన్ని విందాం. చేకూరుగాక నాకు శివానుభూతి, చేకూరుగాక నాకు శివానుభూతి. ఏకాంత భక్తి యోగమే పారుగాక, చేకూరుగాక నాకు శివానుభూతి. ఏకాంత భక్తి యోగమే పారుగాక, చేకూరుగాక నాకు శివానుభూతి. చేకూరుగాక నాకు శివానుభూతి. జ్ఞాన వైరాగ్య సహిత సరళ సహజ భక్తి, ధ్యాన యోగ కలితమైన అఖండ దృఢ భక్తి. జ్ఞాన వైరాగ్య సహిత సరళ సహజ భక్తి, ధ్యాన యోగ కలితమైన అఖండ దృఢ భక్తి. గాన కావ్యార్చనలను కైంకర్య భక్తి, తానే ఫలమైన భక్తి తనించుగాక. గాన కావ్యార్చనలను కైంకర్య భక్తి, తానే ఫలమైన భక్తి తనించుగాక. చేకూరుగాక నాకు శివానుభూతి. ఏకాంత భక్తి యోగమే పారుగాక, చేకూరుగాక నాకు శివానుభూతి. మనసు సాంబమయము చేయుననన్య భక్తి, అనువున చనవున హరునెడన వ్యాజ భక్తి. మనసు సాంబమయము చేయుననన్య భక్తి, అనువున చనవున హరునెడన వ్యాజ భక్తి. కనలోకము పట్టనట్టి ఘన నైష్ఠిక భక్తి, అనయమకుంఠిత భక్తి అభవుని కనుగాక. కనలోకము పట్టనట్టి ఘన నైష్ఠిక భక్తి, అనయమకుంఠిత భక్తి అభవుని కనుగాక. చేకూరుగాక నాకు శివానుభూతి. ఏకాంత భక్తి యోగమే పారుగాక, చేకూరుగాక నాకు శివానుభూతి.
చదరని శ్రద్ధకు ఫలముగ చిరపరాభక్తి కుదురుగ షణ్ముఖనుతుపై గూఢగాఢ భక్తి చదరని శ్రద్ధకు ఫలముగ చిరపరాభక్తి కుదురుగ షణ్ముఖనుతుపై గూఢగాఢ భక్తి అదనుగ సిద్ధిగ పండిన అచంచలపు భక్తి ఇదే ఔయభిచార భక్తి పదిలంబగుగాక అదనుగ సిద్ధిగ పండిన అచంచలపు భక్తి ఇదే ఔయభిచార భక్తి పదిలంబగుగాక చేకూరుగాక నాకు శివానుభూతి ఏకాంత భక్తి యోగమే పారుగాక చేకూరుగాక నాకు శివానుభూతి ఏకాంత భక్తి యోగమే పారుగాక చేకూరుగాక నాకు శివానుభూతి చేకూరుగాక నాకు శివానుభూతి శివానుభూతి శివానుభూతి. ఇప్పటి వరకు విన్నటువంటి ఈ పాటలన్నీ ఇటీవల విడుదలైన శివానుభూతి అనబడే శివపదం సంపుటిలో లభ్యమవుతున్నాయి. వీటిని ఒక్కసారి సహృదయులతో కలిసి ఆస్వాదిద్దామని, ఆ శివానుభూతిని మనందరం పొందాలని ఈ కార్యక్రమాన్ని ఋషిపీఠం ద్వారా సమర్పించడం జరిగినది. ఇలాంటి శివపదాలు ఇంకా ఎన్నో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరకల్పనలో స్వరంలో రాబోతూ ఉన్నాయి. పరమేశ్వరుడు మాకిచ్చిన గొప్ప వరం శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన ఏ పాట విన్నా అటువంటి తాదాత్మ్యం కలుగుతుంది. సహజంగా భక్తి మాధుర్యం వారి గళంలో ఒక వసంత శోభతో ప్రకాశిస్తుంది. ఆ కారణం చేతనే ఈశ్వరానుగ్రహాల్లో ఒకటి వారి చేత నా పాటలు స్వరపరిచి వినడం. ఇప్పుడు మనం అటువంటి గీతాలు విని ధన్యులమయ్యాం. మళ్ళీ మరొక శివపదం కార్యక్రమంలో కలుసుకుందాం. ఇలాంటి శివపదాలను ఆదరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో సహృదయులు వీటిని శివభక్తితో స్వీకరిస్తున్నారు. వారి సహృదయానికి నమస్కారం. వారి హృదయాల్లో శివుడు పదిలంగా ఇంకా ఇంకా శివపదాలు వినిపిస్తూ పాడిస్తూ నర్తింపజేస్తూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివపదాభిమానులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా శివాశీస్సుల్ని ఆశిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.